ప్రభుని యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సోదరి సోదరులందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. నేను వాక్యాన్ని రికార్డ్ చేసి మళ్ళీ నేను పంపిస్తున్నాను. ఎంతమంది వింటున్నారండి? హల్లెలూయా. వింటున్నారు కదా? ఎందుకంటే మీరు వింటున్నారంటే నేను మరలా నెక్స్ట్ ఫోరం చెప్పేది మీకు అర్థమవుతుంది. లేకపోతే అవన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి. ఏదో మంచి రెవల్యూషన్ చెప్పాడు పాస్టర్ గారు, ఏదో మంచి రెవల్యూషన్ చెప్పారు సహోదరుడు అనుకుంటారు తప్ప అది అలా దాటిపోతుంది. కానీ ఎప్పుడైతే రిపీట్ చేసుకున్నారో ఆ రిపీట్ చేసుకున్న దాన్ని ఎప్పుడైతే మీరు ఒక్క వాక్యం ఇక్కడ ప్రత్యక్షత ఒకటి తెరవబడితే మీరు మరలా వింటున్నప్పుడు దానికి రెట్టింపు ప్రత్యక్షత మీరు పొందుకుంటారు. హల్లెలూయా. దానికి యాడ్ చేస్తారు దేవుడు. అందుకే దేవుడు నెమరువేయి జంతువులను ఇష్టపడ్డాడు. దేవుడు ఎక్కువగా బైబిల్లో నెమరువేయి జంతువులు ఎందుకు ఇష్టపడ్డాడంటే వారు తిన్నదంతా కూడా మరలా వెనక్కి తీసుకొచ్చి అవన్నీ నెమరేస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ విధంగా విన్న వాక్యాన్ని మరలా ఎందుకు నేను రికార్డ్ చేస్తున్నాను, దానికోసం రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే వాక్యం వింటున్నప్పుడు కొన్ని వాక్యాలు దాటిపోతాం. మనం అన్నీ అర్థమైపోయినట్టు అన్ని తెలిసిపోయినట్టు కానీ ఏమీ తెలియవు. కానీ ఎప్పుడైతే మనం రిపీట్ అయ్యాని ఎప్పుడైతే వింటున్నప్పుడు ఆ తెలియని రెవల్యూషన్ ఏదో మనకు తెలుస్తుంది, మనం పట్టుకుంటాం దాన్ని. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ యొక్క విషయంలో మనం ఎప్పుడైతే పట్టుకున్నాం, ఎందుకంటే దేవుడు కూడా రిపీట్ చేస్తున్నాడు విషయాన్ని. ఇప్పుడు దేవుడే విషయాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు మనం రిపీట్ చేయకూడదు. అప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేది కాదు కదా. దేవుడు రిపీట్ చేస్తున్నాడు అన్ని కూడా 3 సార్లు దేవుడు బైబిల్లో రిపీట్ చేస్తున్నాడు. మనం విన్నాం. హల్లెలూయా. ప్రతి మాట కూడా 2-3 సాక్షుల నోట స్థిరపరచబడాలని మాట చెప్పాడు. 2-3 పలికితేనే కానీ మాట స్థిరపరచబడదు. ప్రతి మాటని కూడా ప్రవర్తలు స్థిరపరుస్తున్నారు. ఒకరు చెప్పిన మాట ఇంకొక ప్రవర్త పలికి దాన్ని స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్కి మూలమైన ఆధారం ఏంటంటే అదే. ప్రతి మాట కూడా 2-3 సాక్షుల నోట పలకబడాలి. హల్లెలూయా. ప్రతి మాట ఎప్పుడైతే 2-3 నోట స్థిరపరచబడతాదో అది పరిపూర్ణంగా సత్యమని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే మనం ఎక్కువ విన్నదాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. రిపీట్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. దాటిపోతాం దాన్ని, లేకపోతే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఖచ్చితంగా బైబిల్ యొక్క ప్రధానమైన సూత్రం అది. నేను 6 లేఖనాలు చూపించానండి. హల్లెలూయా. 6 లేఖనాలు ఎందుకు చూపించానంటే ప్రతి లేఖనము కూడా 2-3 సాక్షుల నోట ప్రతి మాట కూడా స్థిరపరచబడాలి. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని దేవుడు బైబిల్లో రాశాడు. బైబిల్ రాయబడింది దాన్ని ఆధారం చేసుకుని. ఇప్పుడు దేవుడు అదంతా ఎందుకు ఆధారం చేసుకుని రాస్తున్నాడంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే రెబ్కా గురించి మాట్లాడబోతాం అన్నాడు. హల్లెలూయా. రెబ్కా. ఈ రెబ్కా అనే వ్యక్తి ఒక జెంటైల్ ఉమెన్, అంటే ఒక అన్య వధువు అయి ఉన్నది, ఒక అన్యస్త్రీ. ఆమె రెబ్కా ఎవరండి? ఒక అన్యస్త్రీ. ఎందుకంటే అబ్రహాము అన్యుడై ఉన్నాడు. అబ్రహాము 3 అన్నదమ్ములు. అబ్రహాముకి ఎంతమంది అన్నదమ్ములు? 3 అన్నదమ్ములు. వాళ్ళు 3 అన్నదమ్ములు చక్కగా వారు ఆ యొక్క బిజినెస్ చేసుకుంటూ మట్టి కొందరు వాళ్ళు కుమ్మరికి సంబంధించిన జాతికి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క కొండలు చేసుకుంటూ ఆ బొమ్మలు చేసుకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. పెద్ద వ్యాపారం అది. అబ్రహాం యొక్క కుటుంబాన్ని ఈ యొక్క బొమ్మల వ్యాపారం, ఈ వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు. అయితే ఈ వ్యాపారం చేసుకుంటే సమయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు దేవుడు ఏమిటో, ఏ విధంగా ఉంటాడో, ఆయన విధి విధానాలు ఏంటో అబ్రహాంకి కొంచెం అవగాహన అనేది వచ్చింది. అయితే పెద్ద అన్నయ్య ఉన్నాడు. ఈ పెద్ద అన్నయ్య పెళ్లి చేసుకుని కొంతకాలం ఉండి చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఈ 2 అన్నదమ్ములు తీసుకుని పెద్ద అన్నయ్య చనిపోయాడు అని చెప్పి తండ్రి హారాను దేశంలోకి వచ్చేసాడు. హారాను దేశంలో నివాసం పెట్టారు. పెద్ద అన్నయ్య రెండోవాడు మూడోవాడు అబ్రహాం అయి ఉన్నాడు. ఈ యొక్క 3 కలిపి తండ్రి 2 కుమారులు కలిపి హారాన్లో ఉన్నారు. హారాన్లో ఉన్న కొంతకాలానికి హారాన్ కూడా చనిపోయాడు, రెండోవాడు. ఇక 3వవాడు మిగిలాడు.
మూడోవాడు మిగిలిన తర్వాత ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడండి? నీ దేశం నుండి, నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించు దేశంకి వచ్చాయని చెప్పేసి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఈ అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు ఈ అబ్రహాము విశ్వాసం ద్వారా ఆ యొక్క స్వరాన్ని విన్నాడు కాబట్టి, అది దేవుడు అని గుర్తించాడు కాబట్టి, ఇక్కడ వెంటనే అతని నిర్ణయం తీసుకుని మొత్తం అంతా కూడా యావదాస్తిని తీసుకుని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఈ యొక్క పెద్దన్న యొక్క భార్య ఏం చేసిందంటే హారాన్లో ఉండిపోయింది. తండ్రి చనిపోయాడు, అన్నయ్య మరిది గారు చనిపోయారు. ఇప్పుడు మూడోడు అబ్రహాం ఏమో పాలు తేనెలు ప్రవహించే దేశం ఏమో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హారాను దేశంలో ఎవరు ఉండిపోయారంటే పెద్దన్నయ్య భార్య వదిన గారు అక్కడ ఉండిపోయింది, హారాను దేశంలో ఉండిపోయింది. హల్లెలూయా. హారాను దేశంలోనే నివాసం చేస్తా ఉన్నారు వాళ్ళు. అబ్రహాము మాత్రము బయలుదేరి దేవుడు చెప్పిన మాట ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేసాడు, యెరూషలేము దేశం వచ్చేసాడు. ఈ యొక్క పెద్దనే వదిన గారు అబ్రహాంకి ఏమవుతుందండి? వదిన గారు, ఆమె పేరు ఏంటంటే మిల్కా. ఈ మిల్కా అందులో అక్కడే ఉండిపోయి ఇంకో మరో పెళ్లి చేసుకున్నారు. బెతీయేలు అని ఒక అతను పెళ్లి చేసుకుంది. ఆ బెతీయేలు ద్వారా పుట్టిన వ్యక్తి ఈ రెబెకా ఉంది. హల్లెలూయా. ఈ రెబెకా అంటే ఈ అబ్రహాంకి ఏమవుతుంది? ఏమవుతుందండి? కూతురు అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క రెబెకా ఆ యొక్క హారాన దేశంలో ఉండిపోయి కనీసం దేవుడు అంటే ఏంటో అవగాహన లేదు. ఆ యొక్క విగ్రహారాధనలోనే ఆ యొక్క బబులోన్ అనే పట్టణంలో ఆమె కల్దీలు అనే దేశంలో ఆమె నివాసం చేస్తూ చక్కగా భక్తి పరవశం మునిగిపోయింది. దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, యెహోవా అంటే తెలియదు. హల్లెలూయా. ఏమి తెలియకపోయినా ఆమె అక్కడ నివాసం చేస్తా ఉంది. ఈ రెబెకాకు ఒక అన్నయ్య అన్నాడు, ఆయన పేరే లాబాను. హల్లెలూయా. ఈ లాబాను తల్లితో అక్కడ నివాసం చేస్తా ఉంది. నేను బైబిల్లో వెతికితే రెబెకా అనే పేరు, ఆమెకు పేరు అర్థం ఏమొస్తుందంటే మామూలు తెలుగులో, మనం తెలుగులో రెబెకా అనే పేరు అర్థం చూస్తే కట్టడం, ఒక కట్టడం. ఆమె పేరుకి అర్థం ఏమొస్తుందంటే కట్టడం. అంటే ఒక జీవితాన్ని సక్రమంగా కట్టుకునే విధానంలో రెబెకా చాలా సఫలీకృతురాలు అన్నమాట. హల్లెలూయా. అయితే దీన్ని హీబ్రూ వర్డ్ లో చూసాను. అసలు రెబెకాకి హీబ్రూ వర్డ్ లో ఏమి అర్థం వస్తుందని నేను చూస్తే ఆమె పేరు రెబెకా కాదు. హీబ్రూలో ఏమని ఉందంటే రెబెకా. రెబెకా అంటే అర్థం ఏంటంటే ఆమె పేరు రెబెకా అంటే సింధూర వృక్షము అని హీబ్రూలో చూపిస్తా ఉంది. హల్లెలూయా. సింధూర వృక్షం, ఆమెకు పేరు యొక్క అర్థం ఏంటంటే సింధూర వృక్షము అని అర్థం. అసలు యాక్చువల్ గా సింధూర వృక్షము కిందే అబ్రహాం గుడారం వేసుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాం గుడారం వేసుకున్నది ఎక్కడంటే మమ్రే అనే పట్టణంలో వనంలో సింధూర వృక్షం కింద వేసుకున్నాడు. వృక్షం పర్ణశాల గుడారం. హల్లెలూయా. అంటే అబ్రహాము యొక్క మూలాధారం ఏంటంటే ఆమె అబ్రహాముని పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపించడానికి గల కారణం ఏంటంటే ఈ రెబెకా ఉంది. హల్లెలూయా. అబ్రహాముకు ముందు నడిపించి అక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా స్థలం అంతా సిద్ధపరిస్తేనే ఈ యొక్క రెబెకాను ఇస్సాకు ద్వారా ఇక్కడ తీసుకురావడానికి దేవుడు మార్గం సిద్ధపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అక్కడ మార్గాన్ని ఎందుకు సిద్ధపరుస్తూ ఉన్నాడంటే అబ్రహాంని ఎందుకు పంపిస్తున్నాడంటే యాక్చువల్ గా అబ్రహాం కోసం కాదు. అసలు ముందు యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే అబ్రహాము కంటే ముందుగా అతని యొక్క మనసులో రెబెకా ఉంది. ఈ రెబెకాను తీసుకురావడం కోసమే దేవుడు ముందుగా ప్రిపేర్ చేసి ముందుగా ప్రణాళిక రచించి దేవుడు అబ్రహాము ముందుగా పంపిస్తా ఉన్నాడు. అసలు అబ్రహాము సింధూర వృక్షం కింద వేసుకుని గుడారం, ఆ గుడారంలో నివాసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఏ గుడారంలో ఉన్నాడంటే సింధూర వృక్షం కింద వేసుకున్న గుడారంలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ఇంకా అందరూ వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం డెప్త్ గా వెళ్తా ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు అబ్రహాం యొక్క గుడారం ఎక్కడ ఉందండి? సింధూర వృక్షం కింద.
సింధూర వృక్షం ఎవరంటే రెబెకా అయి ఉన్నాడు. అంటే ఆయన యొక్క మొట్టమొదటి ప్రణాళిక ఏమిటంటే, దేవుడు ఆది నుంచి వచ్చిన అసలైన ప్రణాళిక ఏంటంటే ఆ సింధూర వృక్షము కింద ఉన్న గుడారంలో దేవుడు జీవించాలని. హల్లెలూయా. నేను ముందు చెప్పాను, మొన్న రాసి పెట్టాను. అబ్రహాం ఎవరికి ప్రతినిధి అండి? అబ్రహాం ఎవరికి ప్రతినిధి? దేవునికి ప్రతినిధి అయి ఉన్నాడు. ఇప్పుడు యెహోవాకు ప్రతినిధి అయి ఉన్నాడు. అబ్రహాము యెహోవాకు ప్రతినిధి అయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాము ఎక్కడ గుడారం వేసుకున్నాడు అంటే సింధూర వృక్షం కింద. అసలు దేవుని యొక్క మొట్టమొదటి ప్రణాళిక ఏమిటంటే, దేవుని యొక్క మొట్టమొదటి ఆశయం ఏమిటంటే, దేవుడు ఎవరి యొక్క హృదయంలో జీవించాలనుకున్నాడంటే ఈ రెబెకా యొక్క హృదయంలో. అసలే ఆదాము మొట్టమొదటి ప్రణాళిక కాదు. దేవుని యొక్క మొట్టమొదటి ప్రణాళిక ఆదాము కాదు. దేవుని యొక్క మొట్టమొదటి ప్రణాళిక అబ్రహాము కాదు. దేవుని యొక్క మొట్టమొదటి ప్రణాళిక యేసుక్రీస్తు కూడా కాదు. దేవుని యొక్క మొట్టమొదటి ప్రణాళిక ఈ యొక్క బైబిల్లో నుంచి వచ్చిన ప్రవక్తలందరి లైన్లో ఉన్న వ్యక్తులు కాదు. దేవుని యొక్క మొట్టమొదటి ప్రణాళికే రెబెకా యొక్క హృదయంలో ఆయన ఉండి ప్రపంచాన్ని రూల్ చేయాలి. ఇది మొట్టమొదటి యొక్క ఈయన యొక్క ఆశయం. దేవుడు బైబిల్లో గుప్తం చేసిన ఆశయం ఏంటంటే రెబెకా ద్వారా ప్రపంచాన్ని రూల్ చేయాలి. రెబెకాయే ప్రపంచానికి పూర్తిగా ఆధిపత్యం వహించే ఒక యజమానురాలే ఉంది. హల్లెలూయా. అయితే దేవుడు దీన్నంతా కూడా ఆ రెబెకాను వెలుగులో తీసుకురావడం కోసమే దేవుడి ప్రణాళిక అంతా నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రెబెకాని ఆ పాలు తేళ్లు ప్రవహించి దేశంలో నడిపించడానికి అబ్రహాం నిజంగా చాలా శ్రమ పడ్డాడు. చాలా అవమానాలు పొందాడు, చాలా నిందలు పొందాడు, చాలా అసహన పాలైపోయాడు, చాలా భయంకరమైన స్థితుల్లోకి వెళ్ళిపోయి మరణ గడియల్లోకి వెళ్ళి కూడా వెనక్కి వచ్చాడు. హల్లెలూయా. ఇంత భయంకరమైన కండిషన్ లోకి వెళ్ళి కూడా అబ్రహాం ఆ పరిస్థితులన్నీ ఎందుకు దాటుకున్నాడు అంటే ఈ పరిస్థితులన్నిటికీ మూలాధారం ఎవరంటే రెబెకా అన్నాడు. హల్లెలూయా. అసలు రెబెకా ఏంటో, రెబెకా అసలు ఏ విధంగా యెరూషలేం దేశం వస్తాదో, ఏ విధంగా యెరూషలేం దేశం తీసుకురావాలో మొట్టమొదటి ప్రణాళిక అంతా కూడా దేవుడు రచించేస్తా ఉన్నాడు. అసలు మొట్టమొదటి ఆలోచన దేవుడు రెబెకా కోసం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి యొక్క ఆలోచన అంతా కూడా, దృష్టి అంతా కూడా ఎక్కడ ఉందంటే కేవలం రెబెకా మీద. ఇప్పుడు రెబెకా కోసమే మొట్టమొదటిగా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. రెబెకా కోసమే మొట్టమొదటిగా ముందుగా నిర్ణయించుకున్నాడు. రెబెకాయే మొట్టమొదటిగా దేవుని యొక్క తలంపులో ఉన్న వ్యక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట అండి? దేవుడు నా మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు రెబెకాని రంగం మీద తీసుకురావడం కోసం దేవుడి ప్రణాళిక అంతా రచిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రెబెకా ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రపంచం యొక్క అంతములో భూమి మీదకి రెబెకా రావాలి. హల్లెలూయా. ఎప్పుడు రావాలండి? భూమి మీదకి ఎప్పుడు రావాలి? ఈ రెబెకా అంతంలో రావాలి. అబ్రహాము యొక్క ముగింపు గడియల్లో రావాలి. హల్లెలూయా. అబ్రహాము ట్రాన్స్ఫర్మేషన్ జరిగే సమయంలో దేవుడు పూర్తిగా అబ్రహాం ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఒక యవనస్తుడిగా మారి దేవుడు తన యొక్క జీవితంలో ఒక యవనత్వంలోనికి వచ్చిన తరువాత దేవుడు తన జీవితాన్ని పూర్తిగా ఎవరికి అప్పగిస్తా ఉన్నాడు? ఇప్పుడు ఎవరికి అప్పగించబోతా ఉన్నాడండి? శాశ్వతంగా పగ్గాలన్నిటినీ కూడా రెబెకాకు అప్పగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వేసిన ప్రణాళికను బట్టి దేవుడు అందుకే బైబిల్లో ఈ సాక్ష్యాన్ని పెడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా 2-3 సాక్షుల నోట ప్రతి మాట కూడా స్థిరపరచబడాలి. స్థిరపరచబడకుండా ఏ యొక్క వాక్యం కూడా లేదు. చూడండి, మీకు ఒక కోడ్ చదివిస్తాను. చూడండి, ఎందుకు అల్పమైన బెత్లెహేము అనే మెసేజ్ లో 47 పేర చదువుతున్నాను. కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టి వినండి. యెహోషువ భూభాగంను విభజించినప్పుడు యూదా యొక్క భాగంను విభజించాడు. మీరు భూగోళ పటము మీద దాన్ని గ్రహించినట్లయితే అది భూగోళకంగా సాధారణ సముద్రమునకు పశ్చిమముగా ముఖ్యమైన పట్టణము యెరూషలేమునకు దక్షిణముగా కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నది.
మరియు యూదా గోత్రం వారు వారి యొక్క భాగమును పొందుచున్నప్పుడు, లేక అతని భాగము ఆ దేశంలో అతని యొక్క అధికారముకు లోబడిన ప్రదేశము అని మనము పిలుద్దాం. అది వింతగా ఉన్నది. ఆ చిన్న పట్టణం బెత్లెహేము కనీసము సూచించబడలేదు. ఇంకనూ అది అక్కడ ఉండి అన్నది. కారణం, ఆ అబ్రహాము రెబెకా ఆ స్థలంలో పాతి పెట్టబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అయితే అది తప్పక ఒక విధమైన చిన్న గ్రామమై ఉంటుంది. కారణము, మీరు యెహోషువ 5వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ యూదా అధికారం కింద ఏలుబడిన చిన్న గ్రామము మరియు చిన్న పట్టణము గాక అక్కడ 115 పెద్ద పట్టణములు ఉదహరించబడ్డాయి. మరియు బహుశా అది విభాగించబడినప్పుడు ఆ బెత్లెహేము ఎంతో చిన్నదై ఉన్నది. బహుశా 1 లేక 2 ఇల్లు ఉండవచ్చు. అది కనీసం స్వాస్యంలో ఉదహరించబడలేదు. మరియు అది ఎన్నడూ నిజముగా ఎరుగుబడినట్లుగా బయటకు రాలేదని మనం కనుగొంటాము. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు చూడండి. ఈయన ఎక్కడ ఎంత లోతుగా తీసుకెళ్తున్నాడు చూడండి ప్రవక్త గారు. ఎక్కడైతే యేసుక్రీస్తు బెత్లెహేములో ఎందుకు పుట్టాలనుకుంటున్నాడంటే, ఆ పశువుల పాకల దగ్గరికి ఎందుకు అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళాడంటే, ఎందుకు అక్కడ అబ్రహాము యొక్క సమాధి, రెబెకా యొక్క సమాధి ఉన్నది అక్కడ. హల్లెలూయా. రెబెకా యొక్క సమాధి ఎక్కడైతే ఉన్నదో, అబ్రహాము యొక్క సమాధి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. వాళ్ళు నడుచుకుంటూ ఈ విషయం మరియమ్మకు తెలియదు, ఈ విషయం యేసేపు కూడా తెలియదు. హల్లెలూయా. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి డోర్ కొడతా ఉన్నారు. అయ్యా, ప్రసవ టైం అయిపోయింది, మా మిసెస్కి నొప్పులు వస్తున్నాయి, ఎవరైనా దయచేసి కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నారు. ప్రతి డోర్ని కొడతా ఉన్నారు. వాళ్ళు అలా ఊరు చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఊరు చివర ఆ యొక్క వ్యక్తి చెప్తున్నాడు, మాకు ఇల్లులు అయితే ఖాళీ లేవు కానీ పాకైతే ఖాళీ ఉంది, కావాలంటే వాడుకుంటా. హల్లెలూయా. అంటే ఆ మాట పలికించడానికి ఆ ఊరు చివరికి వెళ్ళిపోవడానికి ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కాబట్టి, దేవుని యొక్క కార్యం అక్కడ జరుగుతున్నది కాబట్టి రెబెకా సమాధి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి మరి ఏమని నడిపిస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుడు రెబెకాకి ఎంత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నాడు చూడండి బైబిల్లో. దేవుని నామముకు మహిమ కలుగును గాక. రెబెకాకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చడానికి యెహోషువ భూభాగం పంచినప్పుడు కూడా ఆ యూదా గోత్రాన్ని ఇవ్వడానికి గల కారణం రెబెకాని చూస్తూ ఉన్నాడు. యెహోషువ 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క రెబెకాకి దేవుడు ఎంత ప్రణాళిక రచిస్తే ఆ పుట్టుక విధానంలో కూడా దేవుడు అక్కడ నడిపిస్తూ ఉన్నాడు చూడండి. హల్లెలూయా. దేవుడి నామముకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అంత పెద్ద ప్రాముఖ్యమైన భాగము దేవుడు రెబెకాకు పెట్టాడు. ఇప్పుడు ఈ రెబెకా ఎప్పుడు రావాలంటే సాయంకాల సమయంలో చూడండి. నిర్ణయించుకునే సమయం 27వ పేరాలో చదువుతున్నా చూడండి. నిర్ణయించుకునే సమయం అనే మెసేజ్ బుక్లో 27వ పేర. మరియు అది సాయంకాల సమయంలో పట్టణము దగ్గరనున్న బావి దగ్గరికి వచ్చినప్పుడు, మరియు అది దాదాపు సమయమై ఉన్నది. అది రెబెకా యొక్క నిర్ణయం చేయవలసి ఉండేది. అక్కడ దాదాపు ఒక అరగంట సేపు ప్రభు యొక్క దూత అతనిని కొట్టినదని నేను నమ్ముచున్నాను. ఆయన దూతలను నీకు ముందుగా పంపును, అప్పుడు మార్గము స్పష్టం చేయను. మరియు అది తప్పనిసరిగా దేవుని యొక్క దూత రెబెకా యొక్క హృదయముతో మాట్లాడాను, చెప్పాను, వెళ్ళి నీరు పొందుము. మరియు రెబెకా సాయంకాల సమయం వద్ద జీవజలం ఎద్దుకు వచ్చాను. హల్లెలూయా. మీరు చిత్రాన్ని పొందితిరా? అది చివరి దినములో సంఘకాల సాయంకాల సమయం. ఇక్కడ సాయంకాలపు వెలుగులు ఉన్నవి. ఇది ప్రభు యొక్క దూత సమయం. ఇస్సాకు యొక్క వధువు రెబెకా తనను తాను అతీతమైన దానిలో బయలుపరుచుకొనుచున్నాడు. మరియు ఏదో విధముగా లేక మరో రకముగా ఆమె జీవజలం ఎదుకు నడిపించినది. ఆమెను నా హృదయమంతా ఆనందంతో పైకి తిరుగుచున్నది. అది నేను ఆలోచించినప్పుడు నేను అపూర్వముగా బోధించేదాను. సాయంకాల సమయం వచ్చినది.
వర్తమానంలోని ప్రభు యొక్క దూత ముందుకు వెళ్ళుచున్నది, మరియు జీవజలము యొద్దకు వచ్చుటకు రెబెకాను లాలించుచున్నది, అతీతమైనది కదులుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు రెబెకాని సాయంకాల సమయంలో జీవజలం యొద్దకు నడిపిస్తా ఉంది. హల్లెలూయా. రెబెకాను అంటే జీవజలం యొద్దకు రావడానికి పరిశుద్ధాత్మ లాలిస్తా ఉన్నాను. ఎంతమందిని లాలిస్తుంది ఇక్కడ? పరిశుద్ధాత్మ జీవజలం యొద్దకు రావడానికి ఎంతమందిని లాలిస్తుంది? హల్లెలూయా. లాలిస్తుందా? ప్రార్థన చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని లాలిస్తుందా? వాక్యం చదవాలి చదవాలి చదవాలని లాలిస్తుందా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా జీవజలం యొద్దకు నడిపిస్తాడు. లాస్ట్ వీక్ చెప్పాను నేను, పరిశుద్ధాత్మ పొందుకొనడం అనే దానికి గుర్తు ఏంటంటే నిన్ను పరిశుద్ధాత్మ కంపల్సరీ వాక్యం దగ్గర నడిపిస్తారు. వాక్యం ఎక్కడైతే ఉన్నదో, వాక్యం యొక్క పునాది ఎక్కడైతే ఉన్నదో, వాక్యం యొక్క బేస్మెంట్ ఎక్కడైతే ఉన్నదో పరిశుద్ధాత్మ నేరుగా నేను అక్కడ నడిపిస్తారు. అది పరిశుద్ధాత్మ పొందుకున్నాడు నాకు రుజువు. హల్లెలూయా. ఒకవేళ వాక్యం మీదకు నడిపించుకోకుండా నిన్ను ఒక సిద్ధాంతం దగ్గర నడిపించింది అనుకోండి, నిన్ను అది పరిశుద్ధాత్మ కాదు. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నానన్న భ్రమలో ఉన్నా కానీ అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ నిన్ను ఎప్పుడు కూడా ఒక సంఘ శాఖ యొద్దకు నేను తీసుకెళ్ళదు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా వాక్యము కాని దాని యొద్దకు నేను తీసుకెళ్ళదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నేను పొందుకున్నానండి అని చెప్పేసి వెళ్ళి డినామినేషన్ కూర్చుంటే వ్యక్తి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్నానని చెప్పి హృదయాన్ని కఠినం చేసుకుంటాడు వ్యక్తి. పరిశుద్ధాత్మ పొందుకున్నానని చెప్పి ఏదో ఒక సిద్ధాంతాన్ని బందీ అయిపోతాడు వ్యక్తి. కానీ పరిశుద్ధాత్మ అలా ఉండదుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా వాక్యం దగ్గర నడిపిస్తారు. వాక్యం ఏమై ఉన్నదో ఆ వాక్యం నీలో ఉంటే నీవు అదే ఉంటావు. పరిశుద్ధాత్మ నీలో ఉండి దేవునికి నీకు వేరువేరుగా నువ్వు ఉండలేవు. దేవుడు ఒకలాగుండి నీవు ఇంకోలా ఉండలేవు. దేవుడు ఏమై ఉన్నాడో నీవు కూడా అదే ఉంటావు. హల్లెలూయా. దేవునిలో వ్యత్యాసకరమైన కార్యాలు ఏవి నువ్వు కనుగోలేవు. దేవుడు ముఖం మార్చుకుని తిరగడు. దేవుడు కక్షలతో ఉండడు. దేవుడు పోరాటాలతో ఉండడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా దీనమైన దయతోనూ సాత్వికంతోనూ దేవుడు కదులుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీవు కూడా దేవుని వలె కదులుతావు. హల్లెలూయా. దేవునిలా ఉండవలనిది ఏది కూడా నేను పరిశుద్ధాత్మ నమ్మను. హల్లెలూయా. యేసు క్రీస్తు వలె కనబడనిది ఏది కూడా పరిశుద్ధాత్మ కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపి సికింద్రాబాద్ అంటే పరిశుద్ధాత్మ అయిపోదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. పరిశుద్ధాత్మ అంటే మొత్తం బైబిల్ అంతా చివరి వరకు అప్పచెప్పేసినంత మాత్రాన పరిశుద్ధాత్మ కాదు. ఇంకా నేనేం చెప్తానంటే వర్తమానం అంతా కూడా 1200 వర్తమానాలు చదివేసి అప్పచెప్పనంత మాత్రాన పరిశుద్ధాత్మ పొందుకున్నాడని కూడా నేను నమ్మను. హల్లెలూయా. ఎందుకంటే యోధా కూడా 7 ముద్రలు చెప్పేస్తాడు. యోధా కూడా 7 ముద్రలు అప్పచెప్తాడు. యూదా కూడా 7 ముద్రల కోసం మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడండి? యూదా ఎక్కడ మాట్లాడాడు? ఒలీవ కొండ మీదకి వెళ్ళి అందరూ కూర్చుని దేవుడేమో శిష్యులందరికీనేమో పెద్ద పెద్ద మర్మాలు చెప్పేస్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఉపమానంగా చెప్తున్నాడు. అన్నీ ఉపమానంగా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే కొన్ని గోధుమ గింజలు ఉన్నాయి. ఆ గోధుమ గింజలు ఒక మంచి వ్యవసాయకుడు వచ్చి కొన్ని మంచినీళ్ళను విసిరాడు, కొన్ని ఏమో ముళ్ళ కంచంలో విసిరాడు, కొన్ని ఏమో రాతి నెలలో విసిరాడు. హల్లెలూయా. చెప్పేసి బాగా అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళి ఏకాంతంగా పర్వతం మీద కూర్చున్నాడు, ఒలీవ కొండ మీద. హల్లెలూయా. ఒక్కరికి అర్థం కాలేదు, వాక్యం అన్నారు కానీ ఎవరికి అర్థం కాలేదు. అది చక్కగా వచ్చారు, రొట్టె ముక్కలు తినేశారు, చేప ముక్కలు తినేశారు, మెల్లగా వెళ్ళిపోయారు అంతే.
ఏం చెప్పారంటే ఏమో ఏదో రాతి నెల అన్నాడు, ఏదో ముళ్ళకాంచలు అన్నాడు, ఏదో మంచి నెల చెడ్డ నెల అన్నాడు, ఏం అర్థం కాలేదు మాకు అన్నాడు. హల్లెలూయా. అయితే ఈ శిష్యులకి హృదయంలో పెట్టుకున్నారు, ఏదో విషయం మాత్రం ఈయన మర్మంగా చెప్పాడు. హల్లెలూయా. ఏదో విషయం మాత్రం ఈయన చాలా మర్మంగా చెప్పాడు. ఆ మర్మం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈ శిష్యులందరూ ఏకాంతంగా వెళ్ళి ఒలివ కొండ మీదకి వెళ్ళి రాత్రికాల సమయంలో యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాను, ప్రభువా నువ్వేదో మర్మంగా చెప్పావు, చాలా మర్మంగా, మాకేం అర్థం కాలేదు, దయచేసి మాకు వివరించవా అని అడిగారు. హల్లెలూయా. ఈయన చెప్పుకొస్తున్నాడు అప్పుడు అనమాట. వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ ఏ మర్మం అర్థమైందో ఏమో తెలియదు కానీ మొత్తం జాగ్రత్తగా వెళ్ళిపోయారు అందరూ కూడా. వీళ్ళు మాత్రం వచ్చి అడుగుటప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట, అయ్యా గోధుమ గింజ అంటే వాక్యమై ఉన్నది, గోధుమ గింజ వాక్యమై ఉంది. ఇప్పుడు ఈ వాక్యము ముళ్ళ కంచంలో పడింది. ఆ ముళ్ళ కంచంలో పడి ఆ విత్తనం ఫలించి కొంత పైకి ఎదిగింది. ఎదిగిన తర్వాత ఆ ముళ్ళ కంచెలు ఏం చేసి అంటే దాన్ని అంచేసాయి. అంటే అర్థం ఏంటంటే వాక్యము ఒక అతని హృదయంలో పడింది. పడిన తర్వాత అతను వెంటనే నిర్ణయం తీసేసుకున్నాడు, ప్రభువా నేను ఖచ్చితంగా ఈ వాక్య ప్రకారం జీవించాలి ప్రభువా, ఖచ్చితంగా నేను ఇలా ఉండిపోవాలి ప్రభు అనుకున్నాడు. నిర్ణయం తీసేసుకున్నాడు. దేవుని దగ్గర మంచి సమర్పణ చేసుకుని దేవుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో వచ్చి మొఖం మీద వచ్చి నువ్వు అలా చేసి ఇలా చేసావు మొత్తం మొఖం మీద తిట్టేసింది. తిట్టేసిన తర్వాత ఇక్కడ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ముళ్ళోడు గుచ్చుకుంది అనమాట. ముళ్ళోడు గుచ్చుకున్నప్పుడు నేను ఏం చేసిందంటే వెంటనే ఇక్కడ చేసుకున్న సమర్పణ అక్కడ అయిపోయింది. హల్లెలూయా. ఈ సమర్పణ ఇక్కడ సత్యంలో అయిపోయింది దాని సంగతి. ఇంటికి వచ్చిన తర్వాత ఈ ముళ్ళు వచ్చినప్పటికి బాధ వచ్చింది. ఇప్పుడు నన్నీ మాట్లాడతావు నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు నా కోసం, నేనంటే ఏంటో చూపిస్తాను ఇప్పుడు నీకు. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు ప్రభువా, నువ్వు ప్రేమ ఉన్నావు కాబట్టి నేను కూడా ప్రేమ ఉంటానని చక్కగా సమర్పణ చేసుకున్నాడు. ఇక్కడ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఎవరో ములుగుచ్చారు. ఇప్పుడు బాధ వచ్చేసి. హల్లెలూయా. అదనమాట వాక్యం పడింది, సమర్పణ చేసుకున్నాడు, కానీ నువ్వు అది ఫలించలే. ఇంటికి వెళ్ళేసరికి మారిపోయింది. హల్లెలూయా. అలాగే వాక్యము రాతి నెలలో పడింది. వాక్యము రాతి నెలలో పడింది. ఆ రాతి నెలలో పడింది, కానీ ఆ పడింది పడ్డట్టుగానే ఉండిపోయింది. ఎందుకంటే అక్కడ చెమ్మలేదు, అక్కడ పశ్చాత్తాపం లేదు, అక్కడ హృదయంలో ఏ మాత్రం కూడా ఆలోచించే నైతిక స్థితి ఆ వ్యక్తులు లేదు. అందుకని ఆ వ్యక్తి వాక్యం అయితే విన్నాడు, కానీ విన్నట్టుగా రాతి నెల పడి ఎండిపోయింది. పక్షులు వచ్చాయి, ఆ దెయ్యాలు వచ్చాయి, ఆ విన్న వాక్యాన్ని బయటకు ఎక్కిపోయింది. హల్లెలూయా. కానీ వాక్యము ఒక మంచి హృదయంలో పడ్డది. ఆ వాక్యం మంచి హృదయంలో, పశ్చాత్తాపం కలిగిన హృదయంలో, దేవుడు ఏదో మంచి ఒప్పుకొని హృదయంలో ఆ వాక్యం పడింది. ఇప్పుడు ఆ వాక్యం పడిన తర్వాత అతను ఎంతో నిజమైన ఒప్పుకున్నాడో ఆ ఒప్పుకోలును బట్టి ఇంటికి వెళ్ళి ఆ ఒప్పుకోలును బట్టి జీవిస్తూ ఉన్నాడు. చర్చిలో ఒకలాగా, బయటికి వెళ్ళాక ఒకలాగా ఉంటుంది వ్యక్తి. హల్లెలూయా. ఎంత అర్థం ఉంది ఇందులో. ప్రభువా మమ్మల్ని అలా ఉండడానికి దయచేసి మా కోసం ప్రార్థన చేయ ప్రభువా అని శిష్యులు అడుగుతున్నారు. యేసుక్రీస్తు పక్క నుండి యోధాస్కరుడు అన్నాడు, వాళ్ళందరికీ అన్ని మర్మాలు చెప్పకుండా మాకే ఇన్ని మర్మాలు చెప్పడానికి ఏంటికి అలా రహస్యం అంటే, మేము అంత గొప్పలమనా, అంటే మేము ఎంత నీకు బాగా ఉపయోగపడవలమనా, అంటే నీవు మమ్మల్ని వాడుకోవడం కోసం, నీవు మమ్మల్ని పైకి లేపడం కోసం, నీవు మమ్మల్ని ఈ విధంగా చేయడం కోసం ఈ కార్యాలన్నీ కూడా మాకు చెప్తున్నావా? అయితే మేము చాలా అదృష్టవంతులు, చాలా అంటే చాలా అదృష్టవంతులు. దేనికి అదృష్టవంతులు ఇస్తున్నావు? వాక్యం అంతా తీసుకెళ్ళి రోమి చేతులు పెట్టాడు, దానికి అతను అదృష్టవంతుడు. 7 ముద్రల మర్మం విప్పుతుంటే అన్నా ఎంత అదృష్టవంతులు లేడన్నాడు. అంత మంచి గొప్ప ఒప్పుకున్న వ్యక్తి చివరిలో వాక్యాన్ని తీసుకెళ్ళి రోమి చేతులు పెట్టాడు. హల్లెలూయా. మీకు తెలుసా
చివరిని ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్కి అప్పగించేది ఎవరో తెలుసా? డినామినేషన్లు కాదు, మెసేజ్లో అప్పగిస్తారు. హల్లెలూయా. నిజమైన విశ్వాసాన్ని అప్పగించేది ఎవరో కాదండి, మెసేజ్లో ఉన్న వాళ్ళే. యోధ ఎస్కరియోకి ఎలాగైతే తిరుగుతూ తీసుకెళ్లి యేసుక్రీస్తుని అప్పగించాడో, ఇప్పుడు యోధ ఎక్కడ ఉన్నాడు తెలుసండి? ఇక్కడ కూర్చున్నాడు, మెసేజ్లో కూర్చున్నాడు. వాడు 7 ముద్రలు చెప్తున్నాడు, వాడు 7 సంఘకాలాలు చెప్తున్నాడు, వాడు 7 ఉరుముల కోసం మాట్లాడుతున్నాడు, వాడు అన్ని కార్యాలు వధువు బయలుపరిచినట్లుగా బయలుపరుస్తున్నాడు. కానీ చివరిలో చేసే మహాఘనకారి కార్యం ఏంటంటే అది. అంటే 7 ముద్రలు చెప్పినంత మాత్రాన పరిశుద్ధాత్మ పొందేసుకున్నాడు అంటే పొందేసుకున్నాడా? మరి 7 ముద్రలు చదివినంత మాత్రాన పరిశుద్ధాత్మ పొందేసుకున్నాడా? మరి 7 ముద్రలు విప్పుతున్నంత మాత్రాన అతను పరిశుద్ధాత్మ పొందేసుకున్నాడా? మరి అయ్యో యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నీవెంత చదువు అన్నది కాదు గుర్తు, వారి ఫలములు బట్టి వారు తెలియబడతారని చెప్పాడు. వారి క్రియలు, ఆ మనిషిని యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, ఆ మనిషిని యొక్క తాత్పర్యం ఎలా ఉంది, ఆ మనిషి యొక్క భావం ఎలా ఉంది, ఆ మనిషి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి అతను పరిశుద్ధాత్మ కలిగిన వాడా లేదా అని దేవుడు వివేచించమన్నాడు. హల్లెలూయా. ఆ వివేచించగలిగిన శక్తి నీలో రావాలంటే నీలో దేవుడు ఉండాలి. హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ మీకు లాస్ట్ వీక్ చెప్పాను, ప్రతి లేఖనం కూడా, ప్రతి లేఖనం ఎన్నిసార్లు జరగాలండి? 3 సార్లు జరగాలి. 3 సార్లు జరగకుండా అది లేఖనం అనేది ఫుల్ఫిల్ అవ్వదు. ఇది బైబిల్ యొక్క సూత్రం, ఇది బైబిల్ యొక్క ఫండమెంటల్. ఇది 3 సార్లు నెరవేర్చబడాలంటే ఇప్పుడు దేవుడు ప్రతి లేఖనాన్ని కూడా స్థిరపరుస్తున్నాడు. అందుకే మనం హోషేయ గ్రంథంలో మనం చదివాం. ఇప్పుడు ఒక లేఖనం మనం చదివాం, నీ కుమారుని ఐగుప్తులో నుంచి పిలిచి తిని అని దేవుడు చెప్పాడు. నా కుమారుని ఐగుప్తులో నుంచి పిలిచి తిని. ఎవరా కుమారుడు? నా కుమారుని ఐగుప్తు నుంచి పిలిచి తిని అన్నాడు. ఎవరో కుమారుడు అండి? మొట్టమొదటిగా కుమారుడు ఎవరంటే అబ్రహాం అయి ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఐగుప్తులోకి వెళ్ళింది ఎవరండి? అబ్రహాం అయి ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామును పిలిచాడు. ఎప్పుడైతే పిలిచాడో అబ్రహాము ఆ యొక్క పిలుపు వెనకాల శారా ఉంది. హల్లెలూయా. ఈ యొక్క పిలుపు వెనకాల ఎవరున్నారండి? శారా ఉంది. ఎప్పుడైతే ఐగుప్తులోకి వెళ్ళాడో ఈ ఐగుప్తులో అబ్రహాము శారాను కోల్పోయాడు. శారాను కోల్పోయాడు కాబట్టి అబ్రహామును దేవుడు ఎప్పుడైతే పిలిచాడో మళ్ళీ రిటర్న్ ఆ పిలుపు వెనకాల శారా వస్తా ఉంది. హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఇది ఒకసారి ఫుల్ఫిల్ అయింది లేఖనం. తర్వాత రెండవదిగా దేవుడు మరలా ఎవరిని పిలుస్తున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎవరికి ప్రాతినిధి అండి? ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎవరికి ప్రతినిధి? యాకోబు ప్రతినిధి అయి ఉన్నారు. హల్లెలూయా. ఈ సంతానం అంతా ఎవరండి? ఇప్పుడు ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచి తిని అని చెప్పిన దేవుడు ఇప్పుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును ఎప్పుడైతే పిలిచాడో ఇప్పుడు శారా ఆ పిలుపు పట్టుకుని వచ్చింది. తర్వాత దేవుడు యాకోబుని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. యాకోబుని ఎప్పుడైతే పిలిచాడో ఈ యాకోబు వెనకాల ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ అక్కడ ఐగుప్తులో ఇరుక్కుపోయారు. ఐగుప్తులో ఇరుక్కుపోయిన వారందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా అండి? ఇవన్నీ మీకు తెలియని విషయాలేం కాదు. ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు. కానీ ఇందులో ఏదో కొత్తదో ఏదో రాబోతున్నాం, మీరు పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఏం చూపిస్తున్నాడో మీరు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎవరి ద్వారా వస్తున్నారు? ఇప్పుడు
మోషే ద్వారా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషేని పిలుస్తున్నాడు దేవుడు. మోషేని పిలుస్తుంటే ఈ మోషే వెనకాల ఎవరు వస్తున్నారు? అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ వస్తా ఉన్నారు. హల్లెలూయా. ఒకసారి అబ్రహాం ఇరుక్కుపోయాడు. అబ్రహాంని దేవుడు పిలిచాడు. అబ్రహాం వెంట శారా వచ్చింది. శారా అనగా సంగమై అన్నది. ఇప్పుడు దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఇరుక్కుపోయినప్పుడు మోషే ద్వారా ఈ సంఘాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఇది రెండోసారి ఫుల్ఫిల్ అయ్యింది. మూడోసారి ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుందంటే యేసు క్రీస్తు ఫుల్ఫిల్ అయింది. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు వచ్చి ఎప్పుడైతే పిలుస్తున్నాడో యేసు క్రీస్తు ఐగుప్తులోకి వెళ్ళాడు. చూడండి మత్తయి సువార్త 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం. శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళెను. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయినని చెప్పారు. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాడు. అయితే అర్కెలయు అను తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళబెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేది. 13 వచ్చి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని ఆయనతో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిరిగి అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడనే ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ 14వ వచనంలో చదివినట్లుగా ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచితనని లేఖనం నెరవేరాలంటే ఇక్కడ దూత ద్వారా స్వప్నం ద్వారా ఈ యొక్క యేసేపు తెలుసుకొని 23వ వచనంలో ఏ రోజు చనిపోయే వరకు కూడా అక్కడనే ఉండి ఏ రోజు చనిపోయిన తర్వాత ఆ లేఖనం దేవుడు ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచి తిని అనే మాటను నెరవేర్చడం కోసం దేవుడు ఇక్కడ యేసు క్రీస్తుని ఐగుప్తు దేశం పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఐగుప్తు దేశంకి ఎందుకు పంపిస్తా ఉన్నాడంటే ఒక చోట ఆశీర్వదించబడిన ప్రదేశంలో ఒక భయంకరమైన కరువు రాబోతా ఉంది, భయంకరమైన హింస రాబోతా ఉంది. ఈ భయంకరమైన హింసలో దేవుడు దేవుని పిల్లలను తీసుకుని వెళ్ళి ఐగుప్తులో దాస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నామముకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు దేవుడు కుమారుణ్ణి వాగ్దాన దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో దాస్తున్నాడు. ఐగుప్తు దేశము ఆశీర్వదించబడిన స్థలం కాదు. ఐగుప్తు దేశము వాగ్దాన దేశం కాదు. ఐగుప్తు దేశము దేవుడు అభిషేకించబడిన స్థలము కాదు. అయినను దేవుడు దేవుని కుమారులను ఐగుప్తు తీసుకొచ్చి ఐగుప్తులో దాస్తూ ఉన్నాడు. అబ్రహాం విషయంలో దేవుడు అదే చేశాడు. ఇజ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు అదే చేశాడు. యేసు క్రీస్తు విషయంలో అదే చేశాడు. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాం. యేసు క్రీస్తు శిష్యులకి చాలా విషయాలు చెప్పుకొస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే పేతురు గారు తీసుకెళ్లి దేవుని మందిరాన్ని చూపించి సొలొమోను మందిరాన్ని చూపించి ఈ రాయి ఏ విధంగా కట్టారు నువ్వు చాలా జాగ్రత్తగా చూడు. చాలా దూరాల ప్రదేశాల నుంచి ఒక రాయిని తీసుకొచ్చారు, ఈ కర్రను తీసుకొచ్చారు, ఈ వస్తువుని తీసుకొచ్చారు, ఈ దీప వృక్షాన్ని తీసుకొచ్చారు అని అన్ని యేసుక్రీస్తు చూపిస్తూ యెరూషలేము యొక్క దేవాలయం కోసం సొలొమోను ఎంత కష్టపడి కట్టాడో ఆ ప్రత్యేకతలన్నీ కూడా యేసుక్రీస్తు వివరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. ఇదిగో ఈ కర్ర ఎక్కడి నుంచి తెచ్చారు, ఈ డోర్ ఎక్కడ చేశారు, ఈ రాయి ఎక్కడి నుంచి తెచ్చారు, ఈ కలప ఎక్కడి నుంచి తెచ్చారు, మొత్తం అన్ని కూడా వివరిస్తున్నాడు.
యేసుక్రీస్తు విని 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 ఒకే ఒక మాట నేను, నువ్వు విని చెప్పుకోగలదు ఇంత కానీ గంట నచ్చిన నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది అంతా అని. కానీ రాయి మీద రాయి నిలబడకుండా వచ్చే కాలం వస్తుంది. ఈ మందిరం అంతా కూలిపోయే కాలం వస్తుంది. దీన్ని ఒకడు వచ్చి కూల్చేస్తాడు. ఆ యొక్క రోమా సామ్రాజ్యం చక్రవర్తి వచ్చి ఈ మందిరాన్ని మొత్తం కోలుగొట్టేస్తాడు. దేంటి ప్రభు 40 సంవత్సరాలకు 39 సంవత్సరాలు కష్టపడి కట్టారు. ఎంత అద్భుతమైన దేవాలయం, మాకందరికీ ఇది అభిషేకించబడిన స్థలం. దేవుడు దావీదును ప్రేరేపిస్తే దావీదు కట్టడానికి అవకాశం లేదని దేవుడు చెప్తే ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి అర్హుడు సొలొమోను రాజు అని, సొలొమోను రాజు చేత ఇంత ప్రత్యేకత కలిగిన ఈ మందిరాన్ని కడితే ఇలా చెప్తున్నావేంటి? మందిరాన్ని కోల్పడేస్తారా? అదేంటి ప్రభు? మరి మా పరిస్థితి ఏంటి? మా సంగతి ఏంటి? అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తారు. సర్వ సత్యంలోకి వెళ్ళే రోజు వస్తుంది. సత్యం నుంచి సర్వ సత్యంలోకి వెళ్తారు. ఆ సరైన సత్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ మీకు బయలుపరుస్తుంది. యెరూషలేము నుంచి ఆ యొక్క చుట్టూ కట్లు కట్టుబడతాయి. సైనికులు వస్తారు. ఆ రోమా సామ్రాజ్య చక్రవర్తి వస్తాడు. మీరందరూ కూడా వాడి నుంచి తప్పించుకొని ఎక్కడికి పారిపోవాలి తెలుసా? ఇటలీ పారిపోవాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఎక్కడి నుంచి వస్తున్నాడు ఇప్పుడు శత్రువు? శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడండి? రోమ్ ఎక్కడ ఉంది? ఇటలీయే రోము. ఇటలీలోనే రోమ్ ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే శత్రువు వస్తున్నాడో మీరు అక్కడికి వెళ్ళి దాక్కోండి అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఏమేం హల్లెలూయా. ఇప్పుడు శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు? మోసేని ఎవరిని చంపాలనుకుంటున్నాడు? మోసేని ఎవరు చంపాలనుకుంటున్నారు? ఎవరండి? ఫరో చంపాలనుకుంటున్నాడు. మోసేని ఎక్కడ పంపాడు? ఫరో ఇంటికి పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరు చంపాలనుకుంటూ ఉన్నారో ఆ దేశానికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేశంలోకి వెళ్ళి యేసుక్రీస్తు అక్కడ దాక్కుంటున్నాడు. ఇప్పుడు శిష్యులు కూడా అది చెప్తున్నాడు. ఆ యొక్క బబులోనులో నుంచి నెబుకద్నెజర్ రాజు వచ్చినప్పుడు ఈ చర్చి అంతా ఈ మందిరం అంతా కూలగొట్టేసినప్పుడు మీరందరూ కూడా వెళ్ళి ఇటలీ పట్టణం అనే దేశంలో మీరు దాక్కోండి. హల్లెలూయా. ఆ యొక్క ఆజ్ఞలను వాక్యాన్ని ఎప్పుడైతే వారు పరిపూర్ణంగా గ్రహించారో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకున్నారో, వాళ్ళ వాక్యాన్ని విని వారి వాక్యాన్ని వెంబడించి ఆ యొక్క టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు 70వ శతాబ్దంలో ఇప్పుడు యేసు క్రీస్తు మాటలు చెప్తున్నది ఏంటంటే 70వ శతాబ్దంలో టైటస్ చక్రవర్తి వస్తాడు. టైటస్ చక్రవర్తి వచ్చి ఇప్పుడు యెరూషలేం దేవాలయాన్ని కూల్చేసి ఓచకోత కోసేపోతున్నాడు యెరూషలేం దేశాన్ని. ఇప్పుడు ఆ దేశంలో నుంచి భద్రంగా దాక్కుకోవాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఏ దేశం నుంచి వేసే శత్రువు వస్తున్నాడో ఆ దేశంలోకి వెళ్ళి దాక్కోవాలి. కానీ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎక్కడ దాక్కున్నారంటే యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళి దాక్కున్నారు. టైటస్ అనుకున్నాడు దొరకర్రెళ్ళు అనుకుంటుంది. మొత్తం నేను ఎక్కడికి దేశం అంతా తిరగకుండా నాకు మొత్తం అందరికి దేశంలో చర్చిలోనే దొరికేశారు అనుకున్నాడు. హల్లెలూయా. ప్రజలు ఇప్పుడు ఎక్కడ దాక్కుంటున్నారు? చర్చిలో దాక్కుంటున్నారు. ఆదాము ఎక్కడ దాక్కున్నాడు? అది లక్షణం. ఆదాము ఎక్కడ దాక్కున్నాడు అంటే చిట్టి జాకులు దాక్కున్నాడు వెళ్ళి. ఆదాము ఎక్కడ దాక్కున్నాడు అని అంజూరు పాకు కట్టుకున్నాడు. ఈ కాలమే ప్రవర్తన అంజూరు పాకు ఏదో కాదు అది సంఘశాఖ అన్నాడు. అంజూరు పాకు ఏదో కాదు అది సంఘశాఖ, సంస్థగా మారిన సంఘము. ఆ సంఘం వెనకాల ఆదాము దాక్కున్నాడు వెళ్ళి. జాగ్రత్తగా దాక్కున్నాడు. ఎవరికి తెలియదు అనుకుంటాడు పాపం బిడ్డ. హల్లెలూయా. కానీ దేవుడికి మరుగైంది ఏదైనా ఉందా? మరుగైంది ఏది లేదు. హల్లెలూయా. ఈ రోజు ఏ ఆదాము ఎలాగైతే చెట్టు చాకుండా దాక్కున్నాడు వెళ్ళి, ఇజ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళి మందిరంలో దాక్కున్నారు. మందిరంలో దాక్కుంటే దొరికారు వీళ్ళను మొత్తం 100 ఓచకొత్తు చేశాడు టైటస్ వచ్చి. హల్లెలూయా. కానీ ఆ రోజు యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను, యేసుక్రీస్తు యొక్క మాటలను పరిపూర్ణంగా గ్రహించిన వ్యక్తులు మాత్రం ఇటలీకి వెళ్ళిపోయారు.
హల్లెలూయా. ఇటలీలోకి వెళ్ళి భద్రంగా ఉన్నారు, వీళ్ళందరూ ఓచుకొత్త వచ్చేసాడు టైటస్ వచ్చి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మరలా ఏం చేస్తున్నాడంటే ఈ కాలం యొక్క ప్రవర్త వచ్చి ఇప్పుడు ఎక్కడ దాక్కోమన్నాడంటే ఆ దాగుకున్న ప్లేస్ ఎక్కడ ఉన్నదంటే, నీ దాగు చోటు ఎక్కడ ఉన్నదంటే క్రీస్తులోకి వెళ్ళి దాక్కోమంటాం. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు యొక్క దాగుకొని చోటు ఏదైనా ఉన్నదంటే అది క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అంటే ఎలా ఉన్నాడు మరి? క్రీస్తు అంటే ఎలా ఉన్నాడు? ఏమన్నా ఒక మందిరం కింద ఉన్నాడా, లేకపోతే ఏమైనా ఒక గుడారం కింద ఉన్నాడా, లేకపోతే ఏమైనా ఒక సంఘం కింద ఉన్నాడా, లేకపోతే ఏమైనా ఒక సమూహం కింద ఉన్నాడా? క్రీస్తు ఎలా ఉన్నాడు? క్రీస్తు ఎలా ఉన్నాడంటే వాక్య శరీరమై ఉన్నాడు. వాక్య శరీరంలో సన్సెట్ మౌంటైన్ పైన ఒక లోగోస్ గా, ఒక థియోఫనీగా దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. ఎలా వచ్చాడు దేవుడు? ఎలా వచ్చాడు దేవుడు? ఎలా వచ్చాడు? ఒక శరీరంలో దిగి రావలేదు, ఒక శరీరంలో రాలేదైనా, ఒక శరీరధారిగా రాలేదైనా, ఒక శరీరధారిగా యేసుక్రీస్తు భూమికి రాలేదు. దేవుడు ఎలా వచ్చాడంటే వాక్య శరీరంలో వచ్చాడు. వాక్య థియోఫనీగా వచ్చాడు. ఆయన వాక్య శరీరంగా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్య శరీరము ఉన్న వాక్యంలోనికి విశ్వాసాలు దాక్కోవాలి. హల్లెలూయా. ఇప్పుడు వాక్య శరీరంలోకి వెళ్ళి దాగుకోవడానికే ఇస్సాకు భూమికి వచ్చాడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పట్టుకోండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నాలుగవదిగా యేసు క్రీస్తు వచ్చి సంఘాన్ని విడిపించాడు. ఎవరిని? అపోస్తలిక సంఘం ఇది, పెంతెకొస్తు సంఘం ఇది. పెంతెకొస్తు అంటే అర్థం ఏంటండి? పెంతెకొస్తు అంటే అర్థం ఏంటి? పెంతెకొస్తు అంటే సంఘం కాదు అది. ఏమన్నాడు ఈ కాలమే ప్రవక్త? పెంతెకొస్తు అనగా ఒక అనుభవము అన్నాడు. హల్లెలూయా. పెంతెకొస్తు అంటే అర్థం ఏంటంటే అనుభవం. ఏంటి అనుభవం? క్రీస్తు నీలోనికి వచ్చిన అనుభవం, పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి దిగొచ్చిన అనుభవం. హల్లెలూయా. ఇప్పుడు ఈ అనుభవంలోనికి ఈ యొక్క యేసుక్రీస్తు ఏం చేశాడంటే నడిపించాడు. అబ్రహాము శారాను ఎక్కడ తీసుకెళ్ళాడండి? కొంచెం క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. అబ్రహాం ఈ శారాను విడిపించి ఎక్కడ తీసుకెళ్ళాడు? యెరూషలేము దేశం తీసుకెళ్ళాడు. మోషే ఈ సంఘాన్ని విడిపించి ఎక్కడ తీసుకెళ్ళాడు? యెరూషలేము దేశం తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తు సంఘాన్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆత్మ సంబంధమైన యెరూషలేములో తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు నాలుగవదిగా ఇదే యేసుక్రీస్తు వధువుగా భూమి మీదకి వచ్చి ఈ యొక్క పెంతెకొస్తు అనుభవం కలిగిన సంఘాన్ని, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన యెరూషలేములో స్వాస్థ్యంలోకి నడిపించారు. స్వాస్థ్యం ఏంటండి? హల్లెలూయా. స్వాస్థ్యం ఏంటండి? నీ స్వాస్థ్యం ఏంటి? హల్లెలూయా. నాయకులు చూస్తున్నారు, తెలుసు కదా మీకు. స్వాస్థ్యం ఏంటండి? మీ వాక్య శరీరమై ఉంది. ఇప్పుడు యేసు క్రీస్తే వధువుగా వచ్చి నిన్ను ఈ యొక్క
పెంతుకొస్తు అనుభవం కలిగిన నిన్ను ఈ వాగ్దాన దేశంలో స్వాస్థ్యంలో నడిపించాలి. మీకు ఒక కోడ్ చదివి వినిపిస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. హల్లెలూయా. ఇది మీరు పట్టుకోవాలి, మీరు కొంచెం పట్టుకోవాలని కోరుతున్నాను. అయితే ఎన్నుకొనబడిన వారికి దేవుడు పిలుచుచున్నాడు, ఎన్నుకొనబడిన వారికి అది తెలియను. సద్గుణవతివైన వధువు వాక్యము, ఈ కడపటి దినము సంఘం ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఎన్నుకొనబడిన యోగ్యమైన స్త్రీ వాక్యం మరియు యేసు వాక్యమైన ఎడల ఎందరూ దాన్ని నమ్మెదరు? అది సరి. వధువు ఎల్లప్పుడూ పెండ్లి కుమారుని యొక్క భాగమై ఉన్నది. కావున వధువు ఎన్నడూ సంఘ శాఖగా మారదు. వాక్యము ప్రత్యేకించబడి క్రీస్తు యొక్క వధువుగా ఉంటుంది. ఆయన దాన్ని చేయనని వాగ్దానం చేసి ఉన్నాడు. దానిని ఆయన ఏ విధంగా ఆయన చేయనని చెప్పి ఉన్నాడు? ఆయన ఎల్లప్పుడూ తన మాదిరిని వదలడు. ఆయన ఎల్లప్పుడూ తన మాదిరి ప్రకారం చేయను. ప్రతి ఒక్కసారి ఆయన తన మాదిరి ప్రకారమే చేయను. హల్లెలూయా. ప్రవర్త ఎల్లప్పుడూ కూడా మాదిరిలు పట్టుకునే చూస్తుండేవాడు. ఎందుకని? వాక్యాన్ని దాటి బయటికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ప్రతి దానికి మాదిరి వెతికేవాడు ఆయన, ప్రతి దానికి మాదిరి చూసేవాడు ఆయన. అంటే అక్కడ మాదిరి ఉన్నదంటే ఖచ్చితంగా నేడు ఉన్నదంటే నిజం ఇక్కడ జరుగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ జరిగిందంటే ఇక్కడ చాలా జరిగి తీరాలి అని ప్రతిసారి కూడా దేవుడు ప్రవర్తన మాదిరి ద్వారా వెతికించేవాడు. హల్లెలూయా. మాదిరి లేకుండా ఆయన ఏది చేయడు. దేవుడు ఏమి చేయడండి. ఆయనకి ప్రతి దానికి మాదిరి కావాలి. ప్రతి ఒక్కసారి ఆయన తన మాదిరి ప్రకారం చేయను, ఆయన మరలా చేయను. ఈ కడపటి దినములలో ఆయన తన సద్గుణవతి అయిన శీలవతి వధువును పిలిచును. తన ఇస్సాకు కొరకు వేచి ఉండు సుందరమైన రెపకా వలె. ఎటువంటి రమ్యమైన కాలం అది. హల్లెలూయా. ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ప్రవక్త. ఇప్పుడు వధువు 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 అంటాం. ఎవర వధువు? హల్లెలూయా. వధువు అని మనం చెప్తూ ఉన్నాం కదా. ఎవర వధువు? చూడండి, చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ అనే మెసేజ్లో 30వ పారాగ్రాఫ్ చదువుతున్నాను. కొంచెం మీరు జాగ్రత్తగా కొంచెం మనసు పెట్టండి. కానీ ముందుకు సాగిపోవాలను. ఈ ఎన్నిక కాబడిన వారు దేవుని యొక్క ఆలోచనలు ఉండుట మాత్రమే కాదు, కానీ ఆ ఎన్నిక కాబడిన వారిని మరి ఒక పేరుతో పిలిచడం కూడా జరిగింది. వారు వారికి నిర్ణయించిన కాలంలో శరీరమందు బయలుపడవలసి ఉన్నారు. హల్లెలూయా. ఈ ఎన్నిక కాబడిన వారు వారి వారి కాలాల్లో శరీరం ధరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందరినీ కూడా దేవుడు ఎన్నుకోవట్లేదు, కానీ ప్రతి కాలంలో కూడా ఆయా కాలాల్లో ఎన్నుకొనబడిన వారిని దేవుడు భూమి మీద పంపిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము కాలంలో అబ్రహాము శరీరధారి అయ్యాడు. ఒకప్పుడు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే కాలంలో మోషే శరీరధారి అయ్యాడు. యోబుని ఎన్నుకున్నాడు దేవుడు. మోషే కాలంలో దేవుడు మోషే శరీరధారి అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను కనుక ఎన్నుకుంటే దేవుడు జగత్ పునాది వేయబడకుండా ఆయన గ్రంథంలో పేరు రాసి ఆయన యొక్క ఎన్నికలో నీవు ఉంటే నీ కాలంలో నీవు ఇప్పుడు శరీరధారి అయ్యావు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? నీవు ముందు నిర్ణయం ఉంటే మోషే వలె నీవు కూడా శరీరధారి అయ్యావు. ఏమేన్? హల్లెలూయా. యెషయా వలె, ఒక ఇర్మియా వలె, ఒక యోబు వలె, ఒక మోషే వలె, ఒక పేతురు వలె, ఒక పౌలు వలె నీవు నీ కాలంలో శరీరధారి అయ్యావు. అయ్యి బాబోయ్, ఓ పెద్ద మనిషి అన్నాడు, నువ్వు భాషగా ప్రసంగం చేస్తున్నాడు. ఎలాగంటే బాబులతో మనం పోల్చుకోవడం ఏంటండి బాబు? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన జీవితం ఎక్కడ, మన జీవితం ఎక్కడ? ఆయన కాలు గోటుకు కూడా పోల్చుకోలేము. మనం ఆయనతో పోల్చుకోవడం ఏంటండి? నేను అనిపించోడా, నువ్వు ఆయనతో పోల్చుకోకపోతే బైబిల్ చదువు మానేసి పక్కనట్టే క్రైస్తవం మొదలు పెట్టే అన్నాను.
హల్లెలూయా. ఎవరితోనంటే అతను మాట్లాడింది నాతో చర్చ భ్రష్టు వ్యక్తి మాత్రం వాదించాడు నాతో. చర్చ భ్రష్టు సిరిట్ ఏంటంటే కనీసం ప్రవర్తనతో పోల్చుకోవడం కూడా భయపడిపోతారు, దడచేద్దరు. మనం ప్రవర్తనతో పోల్చుకోవడం ఏంటండి బాబు? ఆయన ఎక్కడ, ఆయన ప్రవర్తనతోనే పోల్చుకోకపోతే ఇంక వ్యక్తి యేసుక్రీస్తు ఏం పోల్చుకుంటాడు ఇక? హల్లెలూయా. అంటే పోటీ లేదండి ఈరోజు. ప్రవర్తనతో పోటీ లేదు, యేసుక్రీస్తుతో పోటీ లేదు. పోటీ ఏదంటే ఎలాంటి పోటీ అంటే అనుకరణ చేసే పోటీ ఉంది, కానీ అనుకరణ చెయ్యాలనే పోటీ ఉంది, కానీ ఆయనలా నేను బ్రతకాలి, ఆయనలా నేను జీవించాలి, ఆయన మనసు నా మనసు ఏకం అవ్వాలనే పోటీ లేదు. హల్లెలూయా. చూడండి, ఈ హేతువు చేతను ఆ వాగ్దానం యావత్తు సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము గాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలం దాయేను. హల్లెలూయా. ఎలా ఉండాలని పోటీ? ఆ పోటీ దేనికోసం? ఆ పోటీ దేనికోసం అండి? దేనికోసం పోటీ పడాలండి? విశ్వాసం కోసం. వాగ్దాన వాక్యముతో కూడిన విశ్వాసము కోసం పోటీ పడాలి. మరి మీరు దేనికోసం పోటీ పడుతున్నారు నాకు తెలియదు. హల్లెలూయా. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు, గాని ఇస్సాకు వలనైన ఈ సంతానమే అనబడును. పౌలు గారు తీర్చేసాడు. ఇందాక ఆల్రెడీ మాట పలికాను, మళ్ళీ ప్రవక్త మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము సంతానమైనంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, 7 ముద్రలు చదివినంత మాత్రాన, అందరూ వర్తమానంలోకి వచ్చినంత మాత్రాన అందరూ వర్తమాన పిల్లలు కాదు. హల్లెలూయా. ఇస్సాకు వలనైనదే నీ సంతానము, యేసు క్రీస్తు వలన జన్మించినదే సంతానమై ఉన్నది. హల్లెలూయా. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుతుంది. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, నీ మీదకి ఈ సమయానికి వచ్చేదన్న, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. హల్లెలూయా. శారాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీదటికి సమయాన వస్తానని. వచ్చాడు, వాగ్దాన కుమారుడు శారా కలిగాడు. హల్లెలూయా. మరి వధువుకు వాగ్దానం ఉందా? వధువుకు వాగ్దానం ఉందా? శారాకు వాగ్దానం ఉన్నట్లుగా నీకు వాగ్దానం ఉన్నదా? ఏ వాగ్దానం ఉన్నది? ఏ వాగ్దానం ఉన్నది నీకు? హల్లెలూయా. ఏ వాగ్దానం ఉంది? నీ వాగ్దానం ఏంటి? హల్లెలూయా. ఏర్పాటును అనుసరించిన, అంతేకాదు రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముది కాక, క్రియల మూలముగా కాక పిలిచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడింది. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించి తిని. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో సోదరులారా. రెబెకా వచ్చింది. ఇప్పుడు రెబెకా వచ్చింది, వాగ్దానం పొందుకుంది, ఏలియాకు వాగ్దానం పొందుకుంది, ఆ యొక్క ఏలియాకు అభిషేకం పొందుకుంది, వధువు ప్రెగ్నెంట్ అయింది, 2 పిల్లలకి జన్మనిచ్చేసింది. వర్తమానంలో 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏసావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. హల్లెలూయా. వర్తమానంలో ఏసావు ఉన్నాడు, వర్తమానంలో యాకోబు ఉన్నాడు. కానీ దేవుడు యాకోబును ప్రేమిస్తున్నాడు, యాకోబు ఏసావుని ద్వేషిస్తున్నాడు. మరి మీరు ఏ స్థానం ఉన్నారు నాకు తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎందుకు అలాగంటున్నానంటే ఇది వ్యక్తిగతమైన రిలేషన్. అది నువ్వు ఏసావుగా ఉన్నావా వర్తమానంలో ఉండి, లేకపోతే యాకోబుగా ఉన్నావా అన్నది మాత్రం ఎవరికి వారే
పరిశీలించుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అబ్రాహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పగా సంతానమును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఒక్క మెసేజ్లోనే ఇన్ని లేఖనాలు చెప్పినట్టు ప్రభుత్వం. లేఖనాలు నేను చెప్పేది కాదని ప్రభుత్వం చెప్పినట్టు లేఖనాలు ఒక్క మెసేజ్లో నేను ఈ లేఖనాలు ఎత్తుకున్నాడు చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. హల్లెలూయా. రోమపత్రిక 4:16 ఆ ప్రకారము దేవుడి యొక్క సంతానం అంతటికి దేవుడు ఒక నిశ్చేతమగు వాగ్దానం ఇచ్చాను. ఆ హోదా కిందకి పౌలు మరియు విశ్వాసులందరూ వచ్చింది. ఎందుకనగా అబ్రహాము మనందరికీ తండ్రి అని చెప్పబడింది. ఆ తరువాత అతడు తన నిర్వచనమును క్షీణింప చేయలేదు, కానీ దానికి తుది రూపం ఇచ్చాను. గలతీ పత్రిక 3 యేసుతో కూడా సంతానము ఏకవచనం గుర్తించబడినట్లు చెప్పాను. ఆ సంతానమును వాగ్దాన సంతానముగా ఆయన లెక్కించాను. ఈ వాగ్దానం ఎన్నిక లేదా దేవుని యొక్క ఏర్పాటుతో కూడింది. దేవుని మహిమ కలుగును గాక. వాగ్దానం ఇచ్చాడంటే వాగ్దానం మామూలుగా తెలియదు. దేవుడు ఎలా ఇస్తున్నాడండి? ఆ వాగ్దానం ఎన్నికతో కూడిందంట, ఆ వాగ్దానం ఏర్పాటుతో కూడిందంట. అంటే ఖచ్చితంగా నీకు గనక వాగ్దానం ఉంటే ఖచ్చితంగా నీవు దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా ఎన్నికలు ఉంటే గొంతులు వేస్తారండి. ఎందుకంటే వాగ్దానం ఉంటే వాగ్దానం వెనుక ఎన్నిక ఉంది, వాగ్దానం వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనము దానిని ఖచ్చితంగా చెప్పుచున్నాము. రాజ సంతానముగా ఉన్న వీరు దేవుని వల్ల ఏర్పరచబడిన వారు, వారు ముందుగా నిర్ణయించబడిన వారు, దేవుని చేత ముందుగా ఎరగబడిన వారు, దేవుని యొక్క మనసులోను ఆయన యొక్క ఆలోచనలోను వారు ఉండేది. దేవుని నామమున మహిమ కలుగును గాక. మీరు ఉన్నారండి? మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విశ్వాసం ఉందా? ఖచ్చితంగా విశ్వాసం ఉందండి. హల్లెలూయా. ఒక రూఢినెస్ రావాలండి, ఒక నిశ్చయత రావాలండి. అప్పుడే మనకు భయం ఉండదు. నేను దేవుని యొక్క నిర్ణయంలో ఉన్నాను, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు రాశాడంటావా? ఉందంటావా? బహుశా రాసి ఉండొచ్చేమో. ఒకవేళ దేవుడు నన్ను ఎన్నుకున్నాడేమో. సందేహాత్మక ప్రశ్న ఉండకూడదు. ఖచ్చితంగా నిశ్చయిత మనకు ఉండాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఖచ్చితంగా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు రాశాడు. హల్లెలూయా. ఒక నిశ్చయిత ఉండాలట. చూడండి, క్రీస్తు యొక్క నిజమగు వధువు దేవుడి యొక్క మనసులో నిశ్చయముగా ఉండేనని సామాన్య భాషలో చెప్పవచ్చును. అతి సామాన్యంగా చెప్పవచ్చట. క్రీస్తు యొక్క మనసులో ఎవరున్నారండి? క్రీస్తు యొక్క మనసులో ఎవరున్నారండి? ఎండ దెబ్బ కట్టి కొట్టేసినాము. హల్లెలూయా. క్రీస్తు యొక్క మనసులో ఎవరున్నారు? వధువు ఉందంట, రిబకా ఉందంట. మీ గుండెలో చేసి చెప్పాలి, క్రీస్తు యొక్క మనసులో ఉన్నారని నేను ఉన్నానని చెప్పాలి. హల్లెలూయా. సామాన్యంగా చెప్పవచ్చు అన్నాడు ప్రవక్త. అయితే అందరూ ఒక్కసారి వ్యక్తపరచబడలేదు. ఒక్కొక్కరు వారి వారి నిర్ణయ కాలంలో వచ్చుచున్నారు, వారి వారి ఋతువును బట్టి వచ్చుచున్నారు. మీ ఋతువును బట్టి మీరు వచ్చారు ఈరోజు. హల్లెలూయా. ఈ వారి ఋతువును బట్టి వచ్చుచున్నారు. ప్రతి సభ్యుడును శరీరమును ధరించుకొని వచ్చి వ్యక్తపరచబడుచున్నారు. హల్లెలూయా. అక్షరాల పలకబడిన వాక్య వధువు సంతానమైనది. ఆ సంతానం ఎవరండి? ఇప్పుడు వాక్య వధువు ఏమని? వాక్య వధువే
ఆ సంతానము నీ సంతానము అని దేవుడు అబ్రహాముకి ఎలాంటి వాగ్దానం చేశాడో ఆ సంతానం ఎవరంటే వాక్యపు వధువు అంటాడు ప్రవక్త. హల్లెలూయా. ఈ వాక్యపు వధువే సంతానమైంది అని నిజమైన అబ్రహాము యొక్క సంతానమైంది. జాగ్రత్తగా మీరు పట్టుకోండి నిత్యమా దేవుని బిడ్డలారా, ఆలకిస్తున్నారు కదా. ఏమి అయితే అందరూ ఒక్కసారి వ్యక్తపరచబడలేదు. ఒక్కొక్కరు వారి వారి నిర్ణయ కాలంలో వచ్చుచున్నారు, వారు ఋతువును బట్టి వచ్చుచున్నారు. ప్రతి సభ్యుడును శరీరం ధరించుకుని వ్యక్తపరచబడుచున్నారు. ఎలాగా? ఎగ్జాంపుల్ ఇస్సాకు గారు ఉన్నారు. ఈ ఇస్సాకు ఇప్పుడు కాదండి. హల్లెలూయా. ఆయన హృదయంలో ఉన్న ఇస్సాకు ఇప్పుడు కాదు. జగత్ పునాది వేయబడక ముందే దేవుని యొక్క ఎన్నికలో రాయబడిన ఇస్సాకు. ఈయన వయసు ఎంతండి? బహుశా 35, 36, 37, 40 లోపల ఉండొచ్చు అనుకోండి. హల్లెలూయా. అంటే ఈ శరీరానికే 40 సంవత్సరాలు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన శరీరానికే 40 సంవత్సరాలు, కానీ లోపల ఉన్న అసలైన ఇస్సాకు కొన్ని బిలియన్ల సంవత్సరాలు ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాలు. లోపల ఉన్న ఆత్మ కొన్ని వందల సంవత్సరాల నుంచి అందరం ఉంటుంది, కానీ ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత దానికి కాలం లెక్కించబడింది. ఈ సమయంలో ఈ కాలంలో ఆ శరీరంగా ఈయన ధరించాడు కాబట్టి ఆ యుగ యుగాలు నివసిస్తున్న ఆత్మ ఇప్పుడు 40 సంవత్సరాలకి ఇందులో నివసిస్తుంది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా. అంటే 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు భూమి మీద ఇస్సాకు అనే వ్యక్తి మాత్రమే ప్రత్యక్షపరచబడ్డాడు, తెలియబడింది. కానీ ఈయన జగత్ పునాది వేయబడక ముందు కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు ఆయన ఆత్మ ఎక్కడుంది? ఎక్కడుందండి? క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తులో ఉన్న ఆత్మ ఇప్పుడు ఆయనలో ఉంది. ఈ శరీరానికే 40 సంవత్సరాలు, కానీ లోపల ఉన్న ఆత్మకు సంవత్సరాలు లేవు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మ యొక్క రహస్యం ఇస్సాకు గారు తెలుసుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసండి? నేను ఈ శరీరంలోకి వచ్చిన తర్వాతే నాకు ఈ యొక్క ప్రాంతం, ప్రదేశం, ఈ దేశం తెలిసినాయి, కానీ నేను పుట్టక మునిపే నేను క్రీస్తులో ఉన్నాను. నేను పుట్టక మునిపే నేను క్రీస్తులో ఆత్మగా ఆలోచనగా ఉన్నాను. హల్లెలూయా. ఆ ఆలోచన రివల్యూషన్ ఆయనకు వచ్చినప్పుడు ఆ కుర్చీలో కూర్చోడానికి. హల్లెలూయా. ఆ రివల్యూషన్ ఆయనకు వచ్చినప్పుడు ఆ కుర్చీలో కూర్చోడానికి. దేవుడు నా మహిమ కొలునుగా. ఇప్పుడు ఆ సంతానము, అబ్రహాం యొక్క సంతానం ఉన్న ఆత్మ ఇప్పుడు ఆయనలో నివాసం చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒక సంతానంలో భాగం ఆయన ఉన్నాడు. ఇప్పుడు అసలైన సబ్జెక్టులోకి వచ్చి చూడండి, జాగ్రత్తగా దృష్టి పెట్టండి. ఇది నేను కొంతకాలం నుంచి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇంతకాలానికి దేవుడు ఒక మార్గం తెరిచాడు. హల్లెలూయా. రాజ సంతానము ఉన్న వీరు దేవుని వలన ఏర్పరచబడిన వారు, ముందుగా నిర్ణయించబడిన వారు, దేవుని చేత ముందుగా ఎరగబడిన వారు, దేవుని యొక్క మనసులోను ఆయన యొక్క ఆలోచనలోను వారు ఉండిరి. క్రీస్తు యొక్క నిజమగు వధువు దేవుని యొక్క మనసులో నిత్యంగా ఉండిరని సామాన్య భాషలో చెప్పవచ్చును. అయితే అందరూ ఒక్కసారి వ్యక్తపరచబడలేదు. ఒక్కొక్కరు వారి వారి నిర్ణయ కాలంలో వచ్చుచున్నారు, వారు ఋతువును బట్టి వారు వచ్చుచున్నారు. ప్రతి సభ్యుడును శరీరమును బట్టి ధరించుకొని వచ్చి వ్యక్తపరచబడుచున్నారు. ఆ విధముగా ఈ వధువు అక్షరాల వాక్యపు వధువు సంతానమై ఉన్నది. ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టండి. ఇప్పుడు ఇస్సాకు గారు వధువు అయి ఉన్నాడు, కానీ నేను పురుషుడు చూడడానికి. అవునండి, ఇస్సాకు గారు ఏమో పురుషుడు, కానీ బైబిల్ ఏమో వధువు అని చెప్తుంది. మరి ఆయన స్త్రీలా మారిపోవాలి. ఇప్పుడు ఆయన స్త్రీలా మారిపోవాలా? ఇప్పుడు స్త్రీలు స్త్రీలాగానే ఉన్నారు,
కానీ పురుషులందరూ కూడా వధువు లెక్కలకు వస్తున్నారు. మరి ఇస్సాకు కూడా స్త్రీలా మారిపోవాలా? కొంతమంది ఏం చేస్తారంటే కొత్త ప్రసంగం మొదలెట్టారు. ఇప్పుడు ఇస్సాకులా మారాలంటే, వధువులో మారాలంటే మీసాలు గడ్డాలు తీసేయడం. అంటే స్త్రీకి మీసాలు గడ్డాలు ఉండవు కదా, మరి అందుకే నేను కూడా మీసాలు గడ్డాలు తీసేస్తే స్త్రీలో మారిపోతాడు. చీర కూడా కట్టేసుకోమని చెప్పాను నేను. అవి కూడా తీసేస్తే చీర కూడా కట్టేసుకోండి బాబు చెప్పాను నాకు. ఒక ఆయన వాదించాడు నాతో, నేను అదే మాట అన్నాను. చీర కూడా కట్టేస్తే మొత్తం ఆడలు అయిపోతారు కదా అన్నాను. ఇలా చూస్తున్నా ఇంకా. హల్లెలూయా, దేవుడు నాకు మహిమకోలను కాక. అంటే వాక్యాన్ని బట్టి ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు వస్తాయి, కొంచెం రెవల్యూషన్ ఎక్కువైపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు సిద్ధాంతం ఉందండి, వరంగల్ అంతా తిరిగేస్తుంది మొత్తం. ఎలాగా? మేసాలు గడ్డలు తిప్పిన వధువు, లేకపోతే వధువు కాదు అంటున్నారు. మరి ఏం చెప్పాలి? హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. వారు ఋతువును బట్టి వచ్చుచున్నారు, ప్రతి సభ్యుడును శరీరము ధరించుకుని వచ్చి వ్యక్తపరచబడుతున్నారు. ఆ విధముగా ఈ వధువు అక్షరాల పలకబడిన వాక్య వధువు సంతానమై ఉన్నది. ఆమె అని స్త్రీలింగము మనము ఆపాదించినప్పటికీ ఆమె క్రీస్తు శరీరముగా పిలువబడినది. ఆ విధముగా ఆమె పిలువబడితే సరి అని మీరు గ్రహించవచ్చును. ఎందుకనగా ఆమె ఆయనలో ముందుగా నిర్ణయించబడినది, అదే మూలం నుండి ఆమె వచ్చి ఉన్నది. ఆయనలో కూడా నిత్యము ఉండును. అనేక మంది సభ్యులు ఆయన శరీరంలో ఇప్పుడు ఆమె దేవుడిని బయలుపరుచుతున్నది. ఒకప్పుడు దేవుడు ఒకే సభ్యునందు ప్రత్యక్షమాయను, ఆయన ప్రభువనే యేసుక్రీస్తు. ఇప్పుడైతే అనేక జనుల సమూహము. ప్రకటన గ్రంథంలో ఏముందండి? ప్రకటన గ్రంథంలో ఏముంది? విస్తార జల ప్రవాహముల, అంటే ఆ వధువు అలా ఉంది. అనేక మంది సభ్యులున్న సంఘం, అనేక మంది. ఒకప్పుడు యేసు క్రీస్తులో దేవుడు నివసించాడు. మీకు క్లియర్గా ఇక్కడ అక్కడ కొంచెం అర్థం అవ్వాలని చెప్పదలుచుకున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకుంటే మీకు వాక్యం అర్థమవుతుంది. మీరేంటో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రవర్త ఏమన్నాడంటే, కొంచెం మీరు జాగ్రత్తగా పట్టుకుంటే, వారి ఋతువును బట్టి వారి నిర్ణయ కాలంలో భూమి మీదకి వాళ్ళు వస్తూ ఉన్నారు. అవునండి, ఆమేన్. ఇప్పుడు ఈ వధువు అక్షరాల పలకబడిన వాక్యపు వధువై ఉన్నది, పలకబడిన వాక్యపు సంతానమై ఉన్నది. ఆమె అని స్త్రీలింగము మనం ఆపాదించినప్పటికీ ఆమె స్త్రీ కాదు. హల్లెలూయా. అంటే స్త్రీలింగం ఆపాదించినప్పటికీ ఆయన స్త్రీ కాదు అంటున్నాడు. స్త్రీ కాదు, కానీ స్త్రీలింగం ఎందుకు ఆపాదిస్తా ఉన్నారంటే, ఇప్పుడు దేవుడు గొర్రెపిల్ల యొక్క భార్యగా సంఘముగా దేవుడు నిర్ణయించాడు కాబట్టి, సంఘం యొక్క జాబితాలో ప్రతి స్త్రీ పురుషులందరూ వెళ్తా ఉన్నారు కాబట్టి ఆ స్త్రీలింగాన్ని అతడికి ఆపాదించవలసి వస్తుంది. హల్లెలూయా. అలాగే ఆమె స్త్రీ కాదు. ఎవరా స్త్రీ? హీ అన్నాడు ప్రవక్త. అంటే అతడే ఆమెగా మారిను. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే దేవుడే, యేసుక్రీస్తే స్వయంగా వధువుగా మారాడు. నేను వధువుని అని నువ్వు చెప్పుకుంటే అయితే నువ్వు యేసుక్రీస్తు అన్నమాట. నేను వధువుని అన్నమాట నువ్వు యేసుక్రీస్తు అని. నేను వధువునని యేసుక్రీస్తున్నా నువ్వు లేవనుకో, అప్పుడు నువ్వేం చెప్తున్నావు? అబద్ధం చెప్తున్నావు. పచ్చి అబద్ధం. అది నేను వధువుని అన్నావు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు యేసుక్రీస్తు అని. మరి యేసుక్రీస్తుని ఎందుకు చెప్పాలి? యేసుక్రీస్తు అని ఎందుకు స్వయంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? ఆమెయే, అతడే ఆమెకి ఎందుకు మారా ఉన్నాడు? ఇక్కడ మీకు కొంచెం ఎగ్జాంపుల్ నేను మీకు జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడంటే, ఇది ఎట్రనాట్, ఇది వృత్తం. ఇది ఏ స్కేల్ చూశాడు కదండి? ఎలా చూశాడు? ఏ స్కేలు? చక్రంలో చూశాడు.
చక్రంలో చక్రం అంటే ఈ చక్రానికి ఎటర్నోటి, దీనికి లోపలికి వెళ్తాకి ఎక్కడ స్పేస్ లేదు, హోల్ పట్టకి ఎక్కడ లేదు. ఆది అంతము కూడా ఈ యొక్క చక్రమే. ఆది ఇదే, అంతం ఇదే. ఇదే ఎలోహిం. ఇది ఆత్మ. హల్లెలూయా. ఇది అగ్ని, ఇదంతా అగ్ని. ఇది ఆత్మ అన్నాడు. ఇది ఎటర్నోటి. ఆది ఇదే, అంతము ఇదే. మొదటివాడు ఈయనే, కడపటివాడు ఈయనే. ఆది ఈయనే, అంతము ఈయనే, మొత్తం సమస్తము ఈయనే. ఈయనకి రూపం లేదు. హల్లెలూయా. దేవుడికి రూపం లేదు. రూపం లేదు కాబట్టి ఆది అంతం ఈయన అన్నాడు. కాబట్టి ఈయన ఆదిలో ఈ లోపల ఎలోహింగా ఉన్నాడు. కాబట్టి ఎలోహింలో భాగమే వధువైంది. హల్లెలూయా. ఇదంతా ఎవరండి? ఇదే ఆది, ఇదే అంతం. అంటే వధువే ఆది, వధువే అంతం. మొత్తం సమస్తము కూడా సమస్తం ఇదే ఉంది. అసలు ఈ యొక్క సిద్ధాంతాన్ని బట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. అసలు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా వచ్చారు తెలుసండి? ఆ చరిత్ర ఎలా వచ్చింది తెలుసా? వాళ్ళని పుట్టించింది ఆది పరాశక్తి. ఎవరున్నారు ఫస్ట్? మగోడు లేడు. ఫస్ట్ ఎవరున్నారు? ఆది పరాశక్తి అంటారు. ఆ ఆది పరాశక్తే ఈ ముగ్గురిని సృజించింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. హల్లెలూయా. అది వాళ్ళు రాసుకున్న పురాణం. అది అసలు ఆ పురాణం ఎలా వచ్చిందంటే దీన్ని బట్టి వచ్చింది. హల్లెలూయా. దీన్ని బట్టి వచ్చింది. ఈ ఆది అంతమై ఉన్నాడు అంటే వధువే ఆది అంతం. ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు దీనికి ఒక శరీరం కావాలి. దీనికి ఒక శరీరం కావాలి. మీరు ఒకసారి సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం నుంచి. వెంటికి ఆశపడక నా మీరు చాలా జాగ్రత్తగా లేఖనాలను దృష్టి పెట్టండి ఒకసారి. నా ఉపదేశమును అంగీకరించు. మేలిమి బంగారము నశింపక తెలివినందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సత్తులేనివి దానితో సాటి కావు. జ్ఞానము నేను సత్వరమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనములు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. ఆలోచన చెప్పుటయు లేస్సేను జ్ఞానమునిచ్చుటను నా వశము. జ్ఞానధారము నేనే, పరాక్రమమును నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదు. నా వలన అధిపతులు లోకములోని జనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతలను, శుద్ధమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నది. మేలిమి బంగారము కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గమందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆసక్తికర్తలుగా చేయుదు. వారి విధులను నింపుదును. ఇక్కడ నుంచి మొదలు కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టి లేఖనాల మీద పెట్టండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రప్రదమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేశాను. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఇది? దీన్ని డినామినేషన్ పట్టుకుని కుమారుడు లేడంట వేటి, ప్రప్రథముగా నన్ను చేసింది నేనే, కుమారుని నేనే, కుమారుడు ఉన్నాడని చెప్తాడు. హల్లెలూయా. కానీ చేసింది ఎవరిని? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో
ప్రప్రదమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను. కింద వాక్యము, కింద లేఖనం చదువు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. మొట్టమొదటిగా ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు. అంటే మొట్టమొదటిగా చేసిన కార్యాల కోసం చెప్తా ఉన్నాడు. అంటే ఎవరిని దేవుడు ముందుగా చేశాడో దానికోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపు స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు, స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమును పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. ఈ మాటలన్నీ చదివితే మీకు ఎలా ఉంది? ఇద్దరు దేవుళ్ళు ఉన్నట్టు ఉందా లేదా? హల్లెలూయా. ఈ మాటలన్నీ చదివితే మీకు ఎలా ఉందండి? ఇద్దరు దేవుళ్ళు ఉన్నట్టు ఉందా లేదా? ఖచ్చితంగా అదే చూపిస్తారండి. బైబిల్ థియాలజీ మూలపడడం ఇది. ఇప్పుడు ఈయన ఆ మాట్లాడే మాటలన్నీ అవి ఏ విధంగా ఉన్నాయంటే, మొట్టమొదటిగా ఈ ప్రపంచమంతా సృష్టించక ముందు యెహోవా నన్ను కలుగు చేసేనని ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తీసుకున్న నిర్ణయం కూడా ఇది. ఈయన ఆత్మగా ఉండి ఈయన యెహోవా ఎలోహిం వధువై ఉన్నాడు. రెండు భాగాలు కూడా ఇందులోనే ఉన్నాయి. హల్లెలూయా. మనం లాస్ట్ వీక్ చెప్పాను, దేవుడు ఓన్ ఇమేజ్, సొంత పోలిక ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ఎలా ఉన్నాడు? స్త్రీనిగాను పురుషునిగానే ఉన్నాడు. ఇప్పుడు ఇదే పోలికలో యెహోవా స్త్రీని కలిగి యెహోవా వధువు కలిపి ఆత్మలో ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఇప్పుడు దేవుడు దేవుని యొక్క భార్య ఇందులో కలిపి ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు నివాసం చేయాలంటే, ఈ శరీరం నివాసం చేయాలంటే దీనికి కాళ్ళు కావాలి, చేతులు కావాలి, ముక్కు కావాలి, నోరు కావాలి, ఆ శరీరం కావాలి. కానీ మొత్తం బాడీ అంతా కూడా బ్రతకడానికి, దేవుడు మాట్లాడడానికి, దేవుడు కార్యాలు చేయడానికి మొట్టమొదటిగా చేసుకున్నదే థియోఫనీ అయ్యన్నది. మొట్టమొదటిగా చేసింది ఎవరైనా ఇక్కడ సామెతల గ్రంథంలో మీరు రాశారు, చదివారు కదా అంతానే. హల్లెలూయా. ఈ సామెతల గ్రంథంలో చదివిన యొక్క శరీరమే, ఆ కుమారుడే, ఈ మెల్కీషెదెకే. దీనికి తల్లి లేడు, తండ్రి లేడు. ఈ యొక్క శరీరం ఇది వాక్య శరీరమై ఉన్నది. దీన్ని హిబ్రూలో రేమా అని పిలుస్తారు. ఏమంటారండి? రేమా అంటే వాక్య శరీరం, థియోఫనీ శరీరం. ఇది దేవుని యొక్క శరీరం. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే, ఈ శరీరం ఎప్పుడైతే తయారు చేశాడో, ఇప్పుడు ఈ శరీరంలోనికి పూర్తిగా ఈ దేవుడు అంతా ఇప్పుడు ఈ శరీరంలో కుమరించుకున్నాడు. కనపడుతుందండి అందరికీ? ఏమండి, గ్రహిస్తున్నారా? దేవుడు అంతయు కూడా ఎక్కడ కుమరించుకున్నాడంటే, ఈ శరీరం అంతా దేవుడు వధువు కలిపి వాక్య శరీరంలో కుమరించుకున్నాడు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాడు దేవుడు, వాక్య శరీరంలో. ఈ మెల్కీసెదెకు
యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రూపాన్ని ఏ దూతలు కూడా చూడలేదు, ఈ రూపాన్ని ఏ మనిషి కూడా చూడలేదు, ఈ రూపాన్ని ఏ యొక్క వ్యక్తి కూడా చూడలేదు. కానీ ఈ రూపాన్ని మాత్రం మోసే చూశాడు, ఈ రూపాన్ని మాత్రం అబ్రహాం చూశాడు, ఈ రూపాన్ని మాత్రం యోబు చూశాడు. ప్రవక్తలందరూ కూడా ఈ రూపాన్ని చూశారు. అందుకే మోసే, ప్రభువా అసలు నువ్వు నన్ను పంపిస్తున్నావు కదా, నిన్ను నేను చూడాలన్నాడు. నిన్ను నేను చూడాలంటే నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు అన్నాడు. హల్లెలూయా. మరి నన్ను ఏం చేయమంటావు? నేను చూడాలి. మరి నేను ఎవరని చెప్పను? నాకు నిశ్చేతి కావాలి, నిన్ను చూడాలి. సరే, నువ్వు నన్ను చూడాలని నువ్వు తాపత్రయపడుతున్నావు కాబట్టి నేను ఆ బండ సందులో నుంచి వెళ్ళిపోతాను. నువ్వు నా వెనక భాగాన్ని చూడని చెప్పేసి బండ సందులో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వెనక భాగాన్ని ఈ యొక్క మోసే చూశాడు. ఎప్పుడైతే మోసే వెనక భాగాన్ని చూశాడో అక్కడే పడిపోయాడు. హల్లెలూయా. ఈ యొక్క వెనక భాగాన్ని చూస్తేనే మోసే పడిపోతే అసలు ఈ రూపాన్ని చూస్తే ఇంక పరిస్థితి ఏంటి? హల్లెలూయా. వాక్య శరీరం యొక్క వెనక భాగాన్ని చూశాడు. ఈ యొక్క వాక్య శరీరం యొక్క ముందర భాగాన్ని ఎవరు చూశారంటే, ఎవరు చూశారండి? వెనక భాగాన్ని చూసి మోసే పడిపోయాడు. ఎదర భాగాన్ని ఎవరు చూశారు? మరి అని చూస్తున్నారు కదా బైబిల్ మీరు. హల్లెలూయా. ముందర భాగాన్ని చూసింది ఎవరు? పద్మాసులో ఉన్న యోహాన్ చూశాడు. పద్మాసులో ఉన్న యోహాన్ చూసి ఆ యొక్క దగదగా మెరిసిపోతున్న తల వెంట్రుకలు, కుటములో కాలిపోతున్న పాదాలు, ఆ యొక్క కళ్ళు, ఆ నోట్లో నుంచి వచ్చిన ఖడ్గం, ఇవన్నీ చూసినోడికి ఏమయ్యాడు? చచ్చిన వాని వల్ల పడిపోయాడు. మళ్ళీ ఒక అస్తం వచ్చి పైకి లేపాడు. వెనక భాగాన్ని చూసి మోసే పడిపోయాడు, ముందర భాగాన్ని చూసి యోహాన్ అడిపోయాడు. ఎందుకు ఈ భాగాన్ని ఎవరు చూడలేదు? ఇప్పుడు వరకు ఈ భాగం ఎవరు కనపడలేదు కూడా, ఎవరో కూడా చూడలేదు కూడా. హల్లెలూయా. అందరూ కూడా ఎదురు చూసారు ఈ భాగం చూడాలని, కానీ ఎవరి వల్ల కూడా కాలేకపోయింది. ఈయన ఎవరు సమీపించారని అతి తేజస్సులో అమరత్వంగా నివసించే దేవుడు ఈయన ఏం చేశాడంటే, అదృశ్యమైన దేవుడు కొలసి పత్రికలో ఉంటుందండి. అదృశ్యమైన దేవుడు దృశ్య రూపంలో రావడం కోసం ఈయన ఏం చేశాడని ఒక శరీరం తయారు చేసుకుని ఈ శరీరంలో కుమరించుకున్నాడు. కానీ ఈ శరీరం కూడా కనపడదు. అప్పుడే తలుపుమంటది, అప్పుడే మాయమైపోయింది. చూడండి, శిష్యులు నేను ముగించేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇంకే వస్తున్నాయి. మరి చెప్తున్నాను, మరి చెప్పాల్సి వస్తుంది. మీరు ఎవరో లాక్కుంటున్నారు నాకు తెలీదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒకరోజు అంటే శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గదిలో కూర్చుని ప్రార్థన చేసేస్తున్నారు. తెగాని యేసుక్రీస్తు చచ్చిపోయి ఇంకా ఎక్కడికి అనుకుంటున్నారు, ప్రార్థన చేసేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే యూదులు బాధ తట్టుకోలేరు. బయటకు వస్తే యూదులు చంపేస్తారు. ఎలాగా? దేవుడు విడిపించి ప్రభునే ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే చనిపోయాడో, ఎవరైతే సమాధిపడ్డాడో ఆయనే లేచి సడన్ గా అందరి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. తొలుపులేసేసి ఉన్నాయి, గట్టిగా బిగించేశారు, యూదులకు భయపడదు. హల్లెలూయా. గోడ కిటికీలు వేసేసి ఉన్నాయి, తొలుపులేసేసి ఉన్నాయి. ఈయన ఎలా వచ్చాడు? మరి ఏమన్నా ఎలా వచ్చాడు? వాక్య దేహంలో ప్రత్యక్షమైపోయాడు. ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. వెంటనే తోమని పిలిచాడు. ఈయన నా గాయాల్లో ఏలు పెట్టి అన్నాడు. ఎప్పుడైతే ఏలు పెట్టాడో సాష్టాంగ పడిపోయాడు. ప్రభువా నన్ను క్షమించాను. హల్లెలూయా. నమ్మలేదు ఎప్పుడు కూడా. జనాలు ఏంటంటే చూపుగా నమ్మరు, అన్ని చూడాలి, కళ్ళుతో కనపడాలి. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా నమ్మడం అంటే అది అసాధ్యమైన పని అనమాట. నమ్మలేదు దాన్ని. అయితే ఎప్పుడైతే తోమ చూశాడో కళ్ళు పడ్డాడు. యేసుక్రీస్తు ఏమన్నాడని చూసి నమ్మిన వారి కంటే అదనమాట. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడు భయమైపోయాడు. మళ్ళీ ఎత్తుకుంటున్నారు, ఏమైపోయాడు. ఒకరోజు అమ్మాయి దారిలో శిష్యులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 6 గంటల సేపు ప్రసంగం చేశాడు. వీళ్ళు అప్పటికి గుర్తించలేదు. జాగ్రత్తగా బాగా ప్రసంగం చేస్తాడని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి ప్రసంగం చెప్పించుకుందాం అనుకున్నారు. అంటే చాలా బాగా చెప్పాడు. అబ్బా, వాక్యం చెప్తుంటే హృదయాలు మండిపోతున్నాయి, చాలా బాగా చెప్పేస్తాడని చెప్పి ఇంట్లో కూడా తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో కూడా తీసుకెళ్ళిన తర్వాత ఈయన రొట్టె విరగడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో తీసుకెళ్ళి రొట్టె విరగకూడదు. హృదయం అని ఇంట్లోకి యేసుక్రీస్తుని తీసుకెళ్లకుండా ఆయన విరిచే రొట్టె నువ్వు గుర్తించలేకూడదు. హల్లెలూయా. చాలా మంది వాక్యం వింటారు, అమ్మాయి మార్గంలో విన్నట్టు వింటారు.
అది గుర్తింపు ఉండదు, ఏమి ఉండదు. హృదయాలు మాత్రం మండిపోతాయి, పశ్చాత్తాపం వచ్చేస్తుంది, ఏం జరగదు. హల్లెలూయా. నీ హృదయంలో రొట్టె విరవబడాలంటే, వాక్యం తెరవబడాలంటే యేసుక్రీస్తు అక్కడ ఉండాలి. యేసుక్రీస్తు రొట్టె విరాలి. నువ్వు ఆ యేసుక్రీస్తుని జాగ్రత్తగా నీ హృదయం అని ఇంట్లో తీసుకెళ్ళాలి. హల్లెలూయా. వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఆయన రొట్టె విరవడం మొదలెట్టాడు. రొట్టె ఎప్పుడైతే విరవడం మొదలెట్టాడో వెంటనే అర్థమైపోయింది వాళ్ళకి, ఈయనే మెస్సీ అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఈయనే మనం ఇప్పటి వరకు నడిపించిన యేసుక్రీస్తు సమాధిలోకి వెళ్ళి బయటకు వచ్చిన దేవుడు ఈయన అని చెప్పి గుర్తుపెట్టాడు. ఎప్పుడైతే గుర్తుపెట్టారో మళ్ళీ అక్కడ లేడే. ఇలా ఏమైపోయింది మరి? ఏమైపోయింది? అక్కడే మాట్లాడిన వ్యక్తి నిమిషంలో కనపడలేదు. మళ్ళీ ఏమైపోయాడు? ఈ శరీరానికి ఆ శక్తి ఉంది, అప్పుడే దొరకమంటది, అప్పుడు వెతుకుతుంది, అప్పుడే మళ్ళీ మిస్ అయిపోతుంది. ఈ శరీరానికి ఆ యొక్క శక్తి ఉంది. ఇప్పుడు ఈ శరీరంలో దేవుడు వారికి కనిపించి, మహిమా దేహంలో కనిపించి వారికి కనిపించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది శాశ్వతంగా ప్రజలకు కనిపించడం కోసం దేవుడు ఒక మట్టి శరీరాన్ని చేశాడు. హల్లెలూయా. ఈయనే ఆదామై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలోహింగా ఉన్న దేవుడు ఈ శరీరంలోకి వచ్చి, ఈ శరీరంలో నివసించిన దేవుడు వీణ ఈ యొక్క ఎలోహిం, ఈ యొక్క యేసుక్రీస్తు మెల్కీసెదెకు శరీరము కలిపి ఇప్పుడు ఆదాములో నివాసం చేయాలి. ఎంతమందికి అర్థమైందండి? అది దేవుడు పొందుకోవడం మామూలు విషయం కాదండి. మరి పొందేసుకున్నంత మాత్రాన ఆమె అన్నంత సులువు కాదు పరిశుద్ధాత్మ పొందేసుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ఎలోహిం ఆత్మ ఈ శరీరంలో మాత్రమే తట్టుకోగలుగుతుంది. మళ్ళీ ఎలోహిం డైరెక్ట్గా ఈ శరీరంలోకి వచ్చిన బద్దలైపోతుంది. ఏమవుతుందండి? పేలిపోతాడు మనిషి. డైరెక్ట్గా ఈ ఆత్మ ఇక్కడ రాకూడదు, వచ్చిందా కాలిపోతాడు, పేలిపోతాడు వ్యక్తి. అందుకే దేవుడు మార్గాన్ని ఎలాగ ఏర్పాటు చేశాడంటే ఈ ఎలోహిం ఇందులోకి వచ్చి ఈ శరీరం ద్వారా ఈ శరీరంలో రావాలి. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇక్కడ నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. ఆదామును తయారు చేశాడు. ఆదామును తయారు చేసిన తర్వాత ఈ ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞను మీరాడో దేవుడు ఈ ఒకే శరీరం వెళ్ళిపోయాయి, ఆదాము ఒంటరిగా మిగిలిపోయాడు. హల్లెలూయా. ఆదాము ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత ఇంక ఈ శరీరం ఈ బాడీలో నివసించడానికి అవకాశం లేదు. దేవుడు ఏం చేశాడంటే ప్రవర్తనను ఎన్నుకొని ఆదాము స్థానంలో ప్రవర్తన పెట్టి, ఈ ప్రవర్తనలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ వాక్య శరీరం ఈ దేవుడు ఇక్కడ పెట్టేసి, ఈ దేవుడు రావట్లేదు, ఇక ఈ దేవుడు ఇక్కడే ఉండిపోయాడు, సింహాసనం మీద ఉండిపోయాడు. ఈయన ఈ వాక్య శరీరం వచ్చి అప్పుడప్పుడు ఈ ప్రవర్తన దర్శిస్తా ఉంది. హల్లెలూయా. ఈయన షేతు అయి ఉన్నాడు. షేతు తర్వాత ఇంకో ప్రవర్త వచ్చాడు, ఇంకో ప్రవర్త వచ్చాడు, ఇంకో ప్రవర్త వచ్చాడు, ఇంకో ప్రవర్త వచ్చాడు, ఇంకో ప్రవర్త వచ్చాడు. ఇలాగ ప్రవర్తనని ఈయన వచ్చి చెప్పాలనుకుని చెప్పేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఈ ప్రవర్తన దర్శిస్తున్నాడు, చెప్పాలనుకుని చెప్పేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రవర్తన దర్శిస్తున్నాడు, చెప్పాలనుకుని చెప్పేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఈ ప్రవర్తన దర్శిస్తున్నాడు, చెప్పాలనుకుని చెప్పేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలా ప్రవర్తనలందరినీ దర్శించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఏ ప్రవర్తనలోని కూడా ఈ దేవుడు నివసించలేడు, ఏ ప్రవర్తనలోని కూడా శాశ్వతంగా ఈ వాక్య శరీరం కూడా నివసించలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన రావడం, కొంత మాట్లాడడం, వెళ్ళిపోవడం, రావడం, కొంత మాట్లాడడం, వెళ్ళిపోవడం, రావడం, కొంత మాట్లాడడం, వెళ్ళిపోవడం. ఇలాగా యేసుక్రీస్తు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా కొనసాగింది. ఈయనెవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవర్తనలో నుంచి కొద్దిగా కుమ్మరించుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళందరిలో కూడా శాశ్వతంగా నివసించడానికి అవకాశం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే స్వయంగా మరియ గర్భంలో ఒక శరీరం తయారు చేసుకుని యేసుక్రీస్తుని సృష్టించి ఆదాము ఎలాగైతే ఐదవ తోటలో కలిగి ఉన్నాడో
అలాగే సేమ్ దేవుడు ఏం చేశాడంటే ఎలోహింగా వాక్య శరీరంలో నుంచి ఈ యొక్క యేసు క్రీస్తులో దిగొచ్చాడు. ఆమేన్ 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తులో దిగొచ్చాడు. ఇప్పుడు యేసు క్రీస్తులో దిగొచ్చి ఈ పాత్రలో నివాసం చేశాడు. ఆమేన్ అందుకే యేసు క్రీస్తులో ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఈయన నా యొక్క నివాస స్థలము, ఇందులో నివసించడానికి నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. అన్నాడండి, అన్నాడా? ఇప్పుడు ఈ శరీరంలో నివసించడానికి దేవుడు పరిపూర్ణంగా ఎలోహిం ఇక్కడికి వచ్చేసాడు, నివాసం చేశాడు. ఇప్పుడు నివాసం చేసిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఆ యొక్క శరీరాన్ని, ఆ పాపనంతా తీసి సమాధిలోకి వెళ్ళి, సమాధిలో నుంచి వధువుని, దేవుణ్ణి సమాధిలోకి తీసుకెళ్ళి, దేవుడు కూడా సమాధిలోకి వెళ్ళి అక్కడ ఉన్న వధువునంతా కలిసి అక్కడ ఉన్న పరిశుద్ధులందరినీ తీసుకుని భూమి మీదకి వచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు భూమిలోకి వెళ్ళడం, కింద ఉన్న పరిశుద్ధులందరినీ పైకి తీసుకురావడం వల్ల జరిగిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధులందరినీ ఎప్పుడైతే పైకి తీసుకొచ్చాడో, పైకి తీసుకొచ్చిన మరుక్షణం అందరినీ కూడా ఎక్కడ పెట్టాడంటే పరదేశంలో పెట్టాడు దేవుడు. ఇప్పుడు పరదేశంలో పెట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క యేసుక్రీస్తు ఎలాగైతే పుట్టాడో ఈ పుట్టుక అంతయు కూడా దేవుని పిల్లలకి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన కాడి నుంచి దేవుని పరలోకంలో ఉన్న పిల్లలు భూమి మీద పుట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఆదాము నుంచి పుట్టాలి భూమి మీద, కానీ ఆదాము నుంచి స్టాప్ అయ్యి యేసుక్రీస్తు వచ్చే వరకు ఆ కార్యం జరగలేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత భూమి మీద పుట్టడం జరుగుతుంది, పిల్లలు పుట్టడం స్టార్ట్ అయ్యారు. అర్థమవుతుంది కదా అన్నమాట. హల్లెలూయా. సహనంతో కొంచెం గ్రహించండి, పట్టుకోండి. ఏదో నేను చెప్పాలని ఆశపడుతున్నాను, అందుకే నేను చెప్తున్నాను. కొంచెం జాగ్రత్త మీరు పట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు, గోధుమ గింజ భూమిలోకి వెళ్ళి ఫలించి అది మరలా అనేక గోధుమ గింజలు తీసుకొస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఒక్క గోధుమ గింజ భూమిలోకి వెళ్తే అనేక గోధుమ గింజలు తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక్క గోధుమ గింజతోనే అయిపోలేదు అది. ఒక్క గోధుమ గింజ భూమిలోకి వెళ్ళి చచ్చిపోయి కుళ్ళిపోయి మరలా అది ఫలించి అనేకమైన గోధుమ గింజలు తీసుకొస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమిలోకి వెళ్ళాడో, ఆయన పెంతుకోస్తులకు ఎప్పుడైతే దిగాడో, ఇప్పుడు 120 మంది యేసుక్రీస్తులు వచ్చారండి. ఎంతమంది అండి? గోధుమ గింజ ఒకటే భూమిలోకి వెళ్ళింది, పైకి వచ్చి ఇప్పుడు ఎంతమందిని తీసుకొచ్చింది? 120 మంది యేసుక్రీస్తులు వచ్చారు. ఇప్పుడు దేని సార్ వాళ్ళు యేసుక్రీస్తులా? వాళ్ళు యేసుక్రీస్తులా? అగ్నిస్తంభం ఎవరు? అగ్నిస్తంభం ఎవరండి? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. పెంతుకొస్తులకు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. అగ్నిస్తంభంగా విభాగించబడింది. ఎన్ని ముక్కలైంది అది? 120 ముక్కలైంది. ఒక్క అగ్నిస్తంభమే 120 ముక్కలయ్యి 120 మందిలోకి వెళ్ళింది. ఎవరు వెళ్ళారు ఇప్పుడు ఆ హృదయాల్లోకి? యేసుక్రీస్తు వెళ్ళాడు. యేసుక్రీస్తు వెళ్ళి ఎప్పుడైతే పెంతుకొస్తులు 120 మంది ఎక్కడ యేసుక్రీస్తులు వచ్చారో, ఇప్పుడు వీళ్ళందరూ కూడా జన్మనడం మొదలుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా తిరగడం మొదలుపెట్టారు. ప్రపంచం అంతా తిరిగి ఇప్పుడు విస్తార జల ప్రవాహాల ధ్వని వలె యేసుక్రీస్తు మారిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క స్వరం ఎలా ఉన్నదంటే విస్తార జల ప్రవాహాల ధ్వని వలె ఉంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా. ఒకప్పుడు దేవుడు ఎలోహిం ఆదాంలో నివసించాడు, అవునా? ఒకప్పుడు ఎలోహిము థియోఫనీ కలిపి యేసుక్రీస్తులో నివసించింది, అవునా? హల్లెలూయా. ఇప్పుడు అదే ఎలోహిం, అదే యేసుక్రీస్తు ఇప్పుడు 120 మందితో కలిసిన తర్వాత, ఇక్కడ సంపూర్ణంగా వధువంతా ఏర్పడిన తర్వాత, ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు సన్సెట్ మౌంటైన్ పైన ఈ పూర్తి ఎలోహిం, పూర్తి ప్రత్యక్షత, పూర్తిగా వాక్యము, థియోఫనీ, ఎలోహిం, దేవుడు మొత్తం కూడా సన్సెట్ మౌంటైన్ పైన కుమరించుకున్నాడు. హల్లెలూయా. సన్సెట్ మౌంటైన్ వచ్చి సన్సెట్ మౌంటైన్ పైన ఇప్పుడు దేవుని పూర్తి ప్రత్యక్షత,
ఆది కాండం నుంచి ప్రారంభమైన ప్రత్యక్షత అంతయు కూడా ఎలోహింగా ఉన్న ఈ ప్రత్యక్షత అంతయు కూడా సన్సెట్ మౌంటైన్ ప్రత్యక్షమైంది. హల్లెలూయా. సన్సెట్ మౌంటైన్ పైన ఎప్పుడైతే ప్రత్యక్షమైందో ఆ యొక్క దేవుడు ఆ యొక్క దేవుని యొక్క పూర్తి ప్రత్యక్షత ఏంటంటే ఒక మట్టి శరీరంలో దేవుడు పూర్తిగా ప్రపంచాన్ని రూల్ చేయాలి. హల్లెలూయా. ఒక విమోచించబడిన శరీరంలో, కానీ ఆ శరీరాన్ని సాతాను పాడు చేసేసాడు. ఆ శరీరాన్ని సాతాను ఎప్పుడైతే పాడు చేసేసాడో దేవుని యొక్క ప్రణాళిక ఆగిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక తీసుకురావడానికి, మట్టి శరీరంలో దేవుడు రావడానికి, దేవుడు నేరుగా యేసుక్రీస్తే ఆ శరీరంలోకి మారి పూర్తి ప్రత్యక్షంగా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు కడపటి ఆదాం ఎవరంటే యేసుక్రీస్తు కాదు. కడపటి ఆదాం ఎవరండి? కడపటి ఆదాం ఎవరండి? విలియం బ్రహ్మ అయి ఉన్నాడు. ఏదేను తోటలో ఉన్న ఆదాము పడిపోయాడు, కానీ కడపటి ఆదాం పడిపోలేదు. ఈ కడపటి ఆదాము దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను అక్షరాల నెరవేర్చిన వ్యక్తి. దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఆ శరీరంలో ప్రపంచాన్ని రూల్ చేయాలనుకున్నాడో అదే శరీరంలో యాసిగా ఈ యొక్క శరీరంలో దిగొచ్చాడు. హల్లెలూయా. ఈ శరీరం మట్టి శరీరంలోకి ఎప్పుడైతే దిగొచ్చాడో, యేసుక్రీస్తు మట్టి శరీరం కాదు. యేసుక్రీస్తు మట్టి శరీరం కాదు. యేసుక్రీస్తు డైరెక్ట్ గా వచ్చిన మట్టి శరీరం కాదు. ఏ పాపం చేయలేదు. దేవుడు నేరుగా పలకబడిన మాట ద్వారా వచ్చిన శరీరం అది. హల్లెలూయా. వాక్యపు శరీరం అది. అయితే ఈ శరీరం మట్టి నుంచి వచ్చిన శరీరం ఇది. ఒక పాపిగా ఉండిన శరీరం ఇది. ఒక పాపిగా మారు మనసు పొంది మరల పశ్చాత్తాపడి విమోచించబడిన శరీరం ఇది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే విమోచించబడిన శరీరంలో నివసించాలనే ప్రణాళిక అయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ శ్వాసమే రెబెకా యొక్క భాగంలో పెట్టాడు. అది హల్లెలూయా. రెబెకాలో ఉండి దేవుడు ఏం చేయాలండి? ప్రపంచాన్ని రూల్ చేయాలి. రెబెకాలో ఉండి ప్రపంచాన్ని రూల్ చేయాలి. ఈ అబ్రహాం ఎక్కడ గుడారం వేసుకున్నాడంటే సింధూర వనంలో గుడారం వేసుకున్నాడు. సింధూర వనం ఏదో కాదు, కానీ ఈ యొక్క శరీరమై ఉంది. విమోచించబడిన శరీరమై ఉంది. ఆ విమోచించబడిన శరీరంలో దేవుడు పరిపూర్ణంగా నివాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరంలో నుంచి దేవుడు పిల్లల్ని కంటున్నాడు. ఈ శరీరం నుంచి దేవుని పిల్లలను ఉత్పత్తి చేస్తా ఉన్నాడు. ఈ శరీరం నుంచి దేవుని పిల్లలు బయటకు వస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ పిల్లలు ఎప్పుడైతే ఆ యొక్క క్రీస్తు అనే శరీరంలోనికి, ఈ శరీరంలోకి దాక్కోవడానికి వెళ్తారో వారు ఈ ప్రపంచం యొక్క ఉగ్రత ఇప్పుడు రాబోతున్న టైటస్. ఎవడా టైటస్? యేసుక్రీస్తు టైంలో టైటస్ ఇచ్చాడు. దాక్కోమంటే ఎట్లా దాక్కున్నారు? మోసే టైంలో టైటస్ ఇచ్చాడు. దాక్కోమంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి దాక్కున్నారు. హల్లెలూయా. మరి ఇప్పుడు టైటస్ వస్తున్నాడు. ఎవరో టైటస్? ఏమండి టైటస్ ఎవరు? మిస్టర్ జాన్ పాల్ పోప్ టైటస్. ఆ టైటస్ వస్తున్నాడు క్రైస్తవుని చంపడానికి, హతసాక్షుల్ని చేయడానికి, వధువుని చంపడానికి, భయంకరంగా క్రూరత్వం కలిగి వస్తా ఉన్నాడు. ఇప్పుడు దాంట్లో నుంచి దాక్కోవడానికి దేవుడు మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడంటే క్రీస్తులోకి వెళ్ళి వాక్య శరీరంలోకి వెళ్ళి దాక్కోవాలి నువ్వు. అదే నువ్వు ఎక్కడ దాక్కోవాలండి? వాక్య శరీరంలోకి వెళ్ళి దాక్కోవాలి. మరి వెతికేవా వాక్య శరీరాన్ని? ఎంతమంది వాక్య శరీరాన్ని చూసారు? మీ వాక్య శరీరాలని ఎవరు చూసుకున్నారు? అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా వాక్య శరీరాన్ని కలుసుకోవాలి. వాక్య శరీరాన్ని కలుసుకోకుండా ఈరోజు పునరుద్ధానం అనేది లేదు. వాక్య శరీరాన్ని కలుసుకోకుండా ఈరోజు ఎత్తబోటు అనేది లేదు. వాక్య శరీరం కలుసుకోకుండా నీ యొక్క కార్యాలేమి కూడా విశ్వాసపూరితంగా ఏది పొందుకోలేదు.
రెబకా ఎప్పుడైతే ఇస్సాకును పొందుకుందో ఇస్సాకు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసండి? వాక్య శరీరానికి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? వాక్య శరీరానికి తీసుకెళ్ళాడు. రెబకాని ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఇస్సాకు వాక్య శరీరాన్ని పొందుకోవడానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇస్సాకు అయిన మేఘాన్ని, సన్సెట్ మౌంటైన్ పైన దిగొచ్చిన మేఘాన్ని కనుక నువ్వు కలుసుకుంటే ఆ మేఘం నేను ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? రహస్య గదిలో తీసుకెళ్తాడు, ప్రార్థన గదిలో తీసుకెళ్తాడు. ప్రార్థన గదిలో నీవు పరిశుద్ధాత్మను పొందుకునేలా ప్రేరేపిస్తాడు. ఈ వాక్య శరీరాన్ని కలుసుకునేలా ఆ పరిశుద్ధాత్మ చేస్తాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఆ పరిశుద్ధాత్మను ఎంతమంది అయితే కలుసుకోవాలని ఇష్టపడతా ఉన్నారు, ఆ వాక్య శరీరాన్ని ఎంతమంది అయితే కలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు, దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మన మధ్యలో చేయబోతూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి.